Hello guys, so welcome back to your favorite channel. So that is Physics in Telugu. So last session lo మనం కంప్లీట్ ఎలక్ట్రోస్టాటిక్స్ని కంప్లీట్ చేయడం జరిగింది. సో ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ కావచ్చు, ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ కావచ్చు, అండ్ కెపాసిటెన్స్ టాపిక్ కావచ్చు. సో ఇవన్నీ కూడా మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసాం. సో అక్కడితో మనకి ఎలక్ట్రోస్టాటిక్స్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు కరెంట్ ఎలక్ట్రిసిటీ, ఇక్కడ డైనమిక్ కరెంట్ అనమాట. సో ఇప్పటివరకు నేర్చుకుంది మనం స్టాటిక్స్ పార్ట్. సో కరెంట్లో ఇప్పుడు ద డైనమిక్ పార్ట్. సో ద కరెంట్ ఎలక్ట్రిసిటీ, కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది, సో అండ్ రెసిస్టెన్స్ ఏంటి, రెసిస్టెన్స్ కాంబినేషన్, అక్కడ మనం కెపాసిటర్స్ కాంబినేషన్ నేర్చుకున్నాం, ఇక్కడ రెసిస్టర్స్ కాంబినేషన్ నేర్చుకుంటాం, కరెంట్ డెన్సిటీ ఏంటి, ఓమ్స్లో ఎలా ఉంటుంది. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ టాపిక్స్. సో ఆ టాపిక్స్ అన్నిటి కూడా మనం వన్ బై వన్ ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో ద్రోణ సిరీస్లో భాగంగా టుడే వీ ఆర్ గోయింగ్ టు డీల్ విత్ ద లెక్చర్ నెంబర్ 1 ఆఫ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ. సో మనం చాప్టర్స్ కంప్లీట్ చేయడం ఇంపార్టెంట్ కాదు, సో హౌ మచ్ యు ఆర్ రివైజింగ్, సో మీరు ఎంత టైం రివిజన్ కేటాయిస్తున్నారు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. రివిజన్తో పాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా చేయండి. సో మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది, క్వశ్చన్స్ అసలు ఎలా అడుగుతున్నారు, నేను చేయగలుగుతున్నానా లేదా అన్నది ఒక ఐడియా వస్తుంది, ఓకేనా. సో కంపల్సరీ అట్లీస్ట్ ఒక లాస్ట్ 5 ఇయర్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే చేయండి. ఏ పబ్లికేషన్ అయినా తీసుకోండి. సో చేసేటప్పుడు కూడా క్వశ్చన్ చూసి అక్కడ ఆన్సర్ చూడకండి. జనరల్గా స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, క్వశ్చన్ ఉంది ఇక్కడ, సో దాని కింద ఆన్సర్ ఉంది, ఈ క్వశ్చన్ ఇది ఆన్సరు, సో ఇది ఈజ్ ఈక్వల్స్ టు Q/T, ఓకే వచ్చేసింది. అలా చేయక, నీకు ఎప్పుడైనా నువ్వు ఆన్సర్ చూసావనుకో నీకు వచ్చినట్లే అనిపిస్తుంది. బట్ ఆ క్వశ్చన్ నువ్వు జస్ట్ క్వశ్చన్ చూసేసి నీ ఓన్గా ట్రై చేస్తే నువ్వు ఎక్కడ మిస్టేక్స్ చేసినావో, లేదంటే నీకు అసలు ఆ క్వశ్చన్కి సంబంధించి కాన్సెప్టే గుర్తు రావట్లేదా అన్న థాట్ అంటే నీకు అప్పుడు ఎనలైజ్ ప్రాపర్గా చేసుకోగలుగుతావు, ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒకటేసారి ఒక 3-4 చాప్టర్స్ కంబైన్ చేసి ర్యాండమ్గా క్వశ్చన్స్ మీ అంతటా మీరే ఒక టెస్ట్ లాగా తీసుకోండి, ఓకేనా. సో ఒక చాప్టర్ చేస్తున్నప్పుడు ఆ చాప్టర్కి సంబంధించిన క్వశ్చన్స్ చేయడం వేరు, ఎందుకంటే మీరు ఆ చాప్టర్కి సంబంధించిన క్వశ్చన్స్ చేస్తున్నారని మీకు తెలుసు కాబట్టి ఆ చాప్టర్కి సంబంధించిన ఫార్ములాస్ అన్నీ రీకాల్ చేసుకుంటారు అప్పుడు. అలా కాకుండా ఒక 3-4 చాప్టర్స్ కలిపి చేస్తున్నప్పుడు, అరే అసలు ఈ క్వశ్చన్ ఏ టాపిక్కి సంబంధించింది, ఏ చాప్టర్లో నుంచి వచ్చింది, దీనికి సంబంధించిన కాన్సెప్ట్ ఏంటి, ఫార్ములా ఏంటి, అప్పుడు మీరు ఎంత ఫాస్ట్గా రీకాల్ చేసుకుంటున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్, అవునా. సో మనకి ఎంసెట్లో ఇచ్చే 40 క్వశ్చన్స్ కానీ, నీట్లో ఇచ్చే 50 క్వశ్చన్స్ కానీ ఒకటే చాప్టర్ నుంచి అయితే ఇవ్వరు కదా. సో డిఫరెంట్ చాప్టర్స్ నుంచి ఉంటాయి. సో ఈ డిఫరెంట్ చాప్టర్స్ నుంచి ఉన్న ఫార్ములాస్ని మీరు ఎంత ఫాస్ట్గా రీకాల్ చేసుకుంటున్నారని తెలియాలంటే మీరు ర్యాండమ్గా క్వశ్చన్స్ తీసుకొని చేయండి, ఓకేనా. సో ఇది మైండ్లో ఉంచుకొని ప్రిపరేషన్ ప్రాపర్గా చేసుకున్నాము. చలో, సో ఈరోజు టార్గెట్స్ వచ్చేసరికి మనకి, సో ది ఎలక్ట్రిక్ కరెంట్, అసలు కరెంట్ అంటే ఏంటి, డ్రిఫ్ట్ వెలాసిటీ అంటే ఏంటి, రెసిస్టెన్స్ అండ్ మొబిలిటీ అండ్ కరెంట్ డెన్సిటీ, అండ్ దెన్ సో ద ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్. సో అండ్ ఏ ఫ్యాక్టర్స్ మీద ఈ రెసిస్టెన్స్ అనేది డిపెండ్ అవుతుంది, అండ్ రెసిస్టివిటీ టర్మ్ ఏంటి అసలు, అండ్ సో మీకు తెలుసు ఆల్రెడీ. సో మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నది చేయబోతున్నాం క్లాస్లో, ఓకేనా. సో వెరీ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాను. సో ఎక్కడెక్కడైతే సింపుల్ బేసిక్స్ ఉంటాయో అక్కడ ఫాస్ట్గా వెళ్ళిపోతుంటా, అండ్ సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయో అక్కడ నేను ఫార్ములా రాసేసి క్యాల్కులేషన్స్ మీరు చేయండి బాబు అని చెప్పేస్తాను, ఓకేనా. ఎందుకంటే అవి చిన్న చిన్నవి, ఇక్కడ క్లాస్లో లెంత్ ఎక్కువ కాకుండా, డ్యూరేషన్ ఎక్కువైనా కూడా చాలామంది స్టూడెంట్స్ అరే 2 hours క్లాస్ ఏ వింటాం అన్న థాట్ వస్తుంది మైండ్లో. కాబట్టి సో యాజ్ షార్ట్ యాజ్ పాసిబుల్ 1 hour నుంచి 1.5 hour మధ్యలోనే లెక్చర్ని కంప్లీట్ చేయడానికి చూస్తున్నా, ప్రతి లెక్చర్ని కూడా, ఓకేనా. సార్ టైం ఉంది కదా ఇంకా చెప్పొచ్చు కదా ఇంకా అని కొంతమంది స్టూడెంట్స్ అంటారు, సార్ అంత లెంత్ పెట్టకండి అని కొంతమంది అంటారు. సో నేను ఏవైతే క్వశ్చన్స్ మీరు చేయండి అని నేను చెప్తానో అవి మీరు కొంచెం ప్రాపర్గా లెక్చర్ని చేస్తే మీకు వచ్చే క్వశ్చన్స్ నేను వదిలిపెడతా, ఓకేనా. సో మీకు అర్థం కాదు ఈ క్వశ్చన్ అన్నది ఏదైనా ఉంటే కంపల్సరీ నేను ఇక్కడ 100% ఎక్స్ప్లెయిన్ చేస్తా దాన్ని, ఓకేనా. చల్, సో వాట్ ఈజ్ ఎలక్ట్రిక్ కరెంట్, ఇట్స్ అ రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జ్, బేసిక్ థింగ్, ఇది మీకు ఆల్రెడీ తెలుసు. సో ఇట్స్ అ రేట్ మీన్స్ పర్ టైమ్ అనమాట, రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జ్, I ఈజ్ ఈక్వల్స్ టు Q/T. సో ఇక్కడ దీంట్లో మళ్ళీ 2 types ఉంటాయి. సో యావరేజ్ కరెంట్ అండ్ ఇన్స్టాంటేనియస్.
సో ద ఐ యావరేజ్ ఈజ్ నథింగ్ బట్ సింప్లీ డెల్టా క్యూ బై డెల్టా టీ. సో ద చేంజ్ ఇన్ కరెంట్ ఇన్ చేంజ్ ఇన్ టైం. సో దీన్నే మనం ఎలా రాస్తాం, Q2 మైనస్ Q1 బై T2 మైనస్ T1. సో ఇది యావరేజ్ కరెంట్ అనమాట. సో అలానే ఇన్స్టాంటేనియస్ కరెంట్ అంటే ఏంటంటే, సో ద ఐ ఇన్స్టాంటేనియస్ ఈజ్ ఈక్వల్స్ టు సో dQ బై dt. సో ఐ ఇన్స్టాంటేనియస్ ఈజ్ ఈక్వల్స్ టు dQ బై dt. ఇది ఇంపార్టెంట్, ఓకేనా. సో ఇది కూడా ఇంపార్టెంటే, ఇది కూడా ఇంపార్టెంటే. సో ఇక్కడ నుంచి యూనిట్స్ ఏమవుతాయి చెప్పండి. సో వాట్ ఆర్ ద యూనిట్స్? సో మీకు ఛార్జ్కి యూనిట్స్ తెలుసు, టైంకి యూనిట్ తెలుసు. సో ద ఛార్జ్ ఈజ్ కూలుమ్ పర్ టైమ్ ఈజ్ సెకండ్. సో కూలుమ్ పర్ సెకండ్ ఆర్, సో దీన్నే మనం ఏమంటామంటే యాంపియర్ అని అంటాం. సో ద యూనిట్స్ ఆఫ్ ద కరెంట్ ఆర్ యాంపియర్ ఆర్ కూలుమ్ పర్ సెకండ్, ఓకేనా. సో ఇక్కడ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, సి సో ఇక్కడ ద ఐ ఇన్స్టాంటేనియస్ ఈజ్ ఈక్వల్స్ టు dQ బై dt. సో ఇప్పుడు నాకు ఛార్జ్ కావాలి. సో ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ dQ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ I dt, ఓకేనా. సో దట్ మీన్స్ కంప్లీట్ ఛార్జ్ కావాలంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ I dQ, ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ క్యాన్సిల్ అవుతుంది. సో ద టోటల్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ I dt. సో మీరు బేసిక్ మ్యాథ్స్ నేర్చుకునేటప్పుడు చదువుకున్నారు ఏమని, ద ఇంటిగ్రేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏరియా అండర్ ద కర్వ్, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ ద I వర్సెస్ T కర్వ్, ఓకేనా. సో ద ఏరియా అండర్ I వర్సెస్ T కర్వ్ రిజల్ట్స్ ఇన్ ద ఛార్జ్, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ద ఏరియా అండర్ IT కర్వ్ gives a charge. Area under IT curve gives a charge. Clear? So ఇది కరెంట్ బేసిక్ డెఫినేషన్ అండ్ యావరేజ్ కరెంట్, ఇన్స్టాంటేనియస్ కరెంట్. ఇక్కడ నుంచి సి మీకు ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఎప్పుడైనా సరే ఇట్ ఈస్ ఇంటిగ్రేషన్ ఎక్కడ కనిపించినా ఏరియా అండర్ ద కర్వ్ అన్నట్టు. సో మీరు V వర్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ VDT అంటారు. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ VDT గివ్స్ డిస్ప్లేస్మెంట్, ఇంటిగ్రేషన్ ఆఫ్ ADT గివ్స్ వెలాసిటీ. అంటే ఏరియా అండర్ AT కర్వ్ గివ్స్ అ వెలాసిటీ, ఏరియా అండర్ VT కర్వ్ గివ్స్ ద డిస్ప్లేస్మెంట్, ఓకేనా. బేసిక్ థింగ్స్ అండర్స్టూడ్ గైస్. చాలు. సో కరెంట్కి డైరెక్షన్ ఉంటుందా సార్? కరెంట్కి డైరెక్షన్ ఉంటుంది. సో కరెంట్ యాక్చువల్గా ఇట్ ఫ్లోస్ ఆపోజిట్ టు ద ఎలక్ట్రాన్స్ ఫ్లో, అంటే నెగిటివ్ ఛార్జ్కి ఆపోజిట్ డైరెక్షన్లో కరెంట్ డైరెక్షన్ తీసుకుంటాం. అదర్ టర్మ్స్లో మనం చెప్పాలంటే దాన్ని కరెంట్ డైరెక్షన్ని పాజిటివ్ ఛార్జ్ ఫ్లో డైరెక్షన్లో తీసుకుంటామని చెప్తాం, ఓకేనా. ఆపోజిట్ టు ద నెగిటివ్ ఛార్జ్ ఆర్ ఇట్ ఫ్లో, ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫ్లో ఆఫ్ పాజిటివ్ ఛార్జ్, ఓకేనా. సో సార్ కరెంట్కి ఇప్పుడు డైరెక్షన్ ఉంది అండ్ కరెంట్కి మ్యాగ్నిట్యూడ్ ఉంది, బట్ కరెంట్ వెక్టార్ క్వాంటిటీనా అంటే కాదు. కరెంట్ ఈజ్ నాట్ ఏ వెక్టార్ క్వాంటిటీ. కరెంట్కి డైరెక్షన్ ఉంటుంది, బట్ డైరెక్షన్ ఉంది, మ్యాగ్నిట్యూడ్ ఉంది, బట్ ఇట్స్ నాట్ ఏ వెక్టార్ క్వాంటిటీస్. సో ఇలా ఏ క్వాంటిటీస్ అయితే సో డైరెక్షన్ ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, బట్ వెక్టార్ కాదు, సో అలాంటి క్వాంటిటీస్ని మనం టెన్జార్ క్వాంటిటీస్ అంటాం, ఓకేనా. సో టెన్జార్ అంటాం, ఓకేనా. సో ఎందుకు కరెంట్ అన్నది వెక్టార్ క్వాంటిటీ కాదు సార్ అంటే, సో ఈ కరెంట్ అన్నది ఇట్ డు నాట్ ఫాలో ద వెక్టార్ లా ఆఫ్ ఎడిషన్, ఓకేనా. సో ఇట్ డు నాట్ ఫాలో ద వెక్టార్ లా ఆఫ్ ఎడిషన్. సో అందుకనేసి కరెంట్ అన్నది వెక్టార్ క్వాంటిటీ కాదు. సో ద రిజల్టెంట్ విల్ బీ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ R1 స్క్వేర్ ప్లస్ R2 స్క్వేర్ ప్లస్ 2R1 R2 కాస్ థీటా. సో ఈ ఫార్ములా మీరు నేర్చుకున్నారు కదా. సో ఆ ఫార్ములా ప్రకారం సో దిస్ ఈజ్ వెక్టార్ లా ఈజ్ నాట్ వ్యాలిడ్, వెక్టార్ లా ఆఫ్ ఎడిషన్, ఓకేనా. సో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో ద యూనిట్స్ ఈజ్ యాంపియర్ అండ్ డైమెన్షన్ వచ్చేసరికి యాంపియర్ ఇలా, ఓకేనా. సో యూనిట్స్ అండ్ డైమెన్షన్. క్లియర్ గైస్ దిస్ పార్ట్ ఎవ్రీవన్? చలో. సో ఒక సింపుల్ క్వశ్చన్ ఇక్కడ. సో జస్ట్ నేను ఇక్కడ ఫార్ములా రాస్తాను, మీరే క్వశ్చన్ చేయాలి. సో ఇఫ్ 0.5 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్లోస్ త్రూ ఏ వైర్ ఇన్ 8 minutes, టైం ఇచ్చారు, నెంబర్ ఆఫ్ మోల్స్ ఇచ్చారు, ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద కరెంట్. సో బేసిక్గా మన కరెంట్ ఫార్ములా ఏం తెలుసమ్మా? సో ద కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు Q/T. సో ఇక్కడ ఛార్జ్ ప్లేస్లో మీకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు ఏమని, NE
ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్లో మనం నేర్చుకున్నాం కదా, ఎన్ ఇంటూ ఈ, రైట్. సో ఇక్కడ ఎన్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, బట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ ఇచ్చారు, సో నెంబర్ ఆఫ్ మోల్స్ని అవగాడ్రో నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వస్తాయి కదా, అంతేనా. సో నెంబర్ ఆఫ్ అయాన్స్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ అవగాడ్రో నెంబర్, కెమిస్ట్రీలో మీరు నేర్చుకున్నారు కదా. కాబట్టి ఈ ఎన్ ప్లేస్లో నేను ఏం చేస్తున్నానంటే నెంబర్ ఆఫ్ మోల్స్ 0.5 ఇంటూ ది అవగాడ్రో నెంబర్ ఇంటూ, సో ఈ ప్లేస్లో ఇది మనకు ఆల్రెడీ తెలుసు వాల్యూ 1.6 ఇంటూ 10⁻⁻19. సో బై, సో టీ ప్లేస్లో ఏం చేస్తారు, 8 మినిట్స్ని సెకండ్స్లో కన్వర్ట్ చేయండి, 8 ఇంటూ 60, ఓకేనా. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, 0.5 ఇంటూ అవగాడ్రో నెంబర్ 6 ఇంటూ 10⁻23 ఇంటూ, సో 1.6 ఇంటూ 10⁻⁻19 బై, సో 8 ఇంటూ 60. సో దిస్ ఈజ్ ద ఫార్ములా, సో దట్ యూ హ్యావ్ టు అప్లై. సో సింపుల్గా మీరు ఏం చేయండి, డూ ద క్యాల్కులేషన్స్ అండ్ పుట్ ద ఆన్సర్. సో జస్ట్ క్యాల్కులేషన్ మీకు హోంవర్క్ ఇస్తున్నాను, హోంవర్క్ 1. క్లియర్, అండర్స్టూడ్ గైస్ దిస్ పార్ట్. చలో, సో నెక్స్ట్ ముందుకెళ్ళండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A flow of 10⁻⁷ electrons per second in a conducting wire constitutes a current of, సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇచ్చారు, టైం ఇచ్చారు, పర్ సెకండ్ అంటే 1 సెకండ్ అన్నట్టు. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వచ్చేసరికి 10⁻⁷, సో టైం వచ్చేసరికి 1 సెకండ్. సో ఇప్పుడు కరెంట్ ఎలా ఫైండ్ చేస్తారు, సో ద కరెంట్ I ఈజ్ ఈక్వల్స్ టు Q/T. సో ఈ క్యూ ప్లేస్లో నేను ఏం చేస్తున్నాను, N ఇంటూ E/T. సో N ఏంటి, సో 10⁻⁷ ఇంటూ ఈ వాల్యూ మీకు ఆల్రెడీ తెలుసు 1.6 ఇంటూ 10⁻⁻19 బై టైం తెలుసు 1. సో డూ దిస్ క్యాల్కులేషన్, ఓకేనా. సో ఇది హోంవర్క్ 2గా చెప్పాను కదా మీకు, జస్ట్ సింపుల్ బేసిక్ క్యాల్కులేషన్స్ మీకు హోంవర్క్ ఇస్తున్నాను, ఓకే. చలో, సో ఈ క్వశ్చన్ చూడండి. సో చార్జ్ యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ టైం ఇచ్చారు, సో కరెంట్ ఇప్పుడు 2 సెకండ్స్ దగ్గర ఫైండ్ చేయబడుతున్నారు, అంటే ఒక పర్టికులర్ టైంలో, అండ్ యావరేజ్ కరెంట్ ఫైండ్ చేయబడుతున్నారు, ఒక టైం రేంజ్లో ఫైండ్ చేయమంటున్నారు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక పర్టికులర్ టైం దగ్గర అడిగారు అని అంటే ఇప్పుడు ఆల్వేస్ గో ఫర్ ద డిఫరెన్షియేషన్, ఓకేనా. ఒక పర్టికులర్ పాయింట్, ఇన్స్టాంట్ పాయింట్లో అడిగినప్పుడు సో గో ఫర్ ద డిఫరెన్షియేషన్. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చేయండి. సో I ఈజ్ ఈక్వల్స్ టు, ఐ కెన్ రైట్, సో dQ/dt. సో ద ఇన్స్టాంటేనియస్ కరెంట్ వీ రిక్వైర్డ్. సో I d/dt ఆఫ్ Q ప్లేస్లో T² + 2T. సో అందరు బేసిక్ మ్యాథ్స్ ప్రాపర్గా నేర్చుకున్నారు కదా. సో దీని డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, 2T + 2. సో ఇది కరెంట్ ఫంక్షన్. ఇప్పుడు మనం కరెంట్ ఎక్కడ కావాలి, 2 సెకండ్స్ దగ్గర. సో కరెంట్ ఎట్ T ఈజ్ ఈక్వల్స్ టు 2 సెకండ్స్ కావాలి నాకు, కాబట్టి T ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంటూ 2 + 2, 4 + 2, సో 6 amperes. సో ద ఇన్స్టాంటేనియస్ కరెంట్ ఈజ్ 6 amperes at T ఈజ్ ఈక్వల్స్ టు 2 సెకండ్స్, ఓకేనా. ఫస్ట్ దీన్ని డిఫరెన్షియేట్ చేసాం. సో T² + 2T డిఫరెన్షియేషన్ ఏంటి, 2T + 2. సో తర్వాత T ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేసాం, సో 6 amperes వచ్చేసింది. సో నెక్స్ట్ do average current from 0 to 2 seconds. So the second, that is the average current. So the I average is equals to delta Q/delta T. అవునా. సో ఇక్కడ ఏం చేస్తారు, సో Q2 మైనస్ Q1 బై T2 మైనస్ T1. సో Q2 అంటే టైం ఎట్ ద చార్జ్ ఎట్ T ఈజ్ ఈక్వల్స్ టు 2 seconds minus Q1 charge at T is equals to 0 seconds by T2 minus T1, 2 minus 0. So Q2 అంటే ఏం చేస్తారు ఇక్కడ, సో టైం ఎట్ చార్జ్ ఎట్ 2 seconds. సో T² + 2T at T is equals to 2 seconds minus T² + 2T at T is equals to 0, అంతేనా. Q2 అంటే చార్జ్ ఎట్ T is equals to 2 seconds. Q1 అంటే చార్జ్ ఎట్ T ఈజ్ ఈక్వల్స్ టు 0 seconds.
by T2 minus T1. What is T2 minus T1? 2 minus 0. Clear? So chala, so which is equals to T is equals to 4 plus 2 into 2, 4, right? So ఇది మొత్తం 0 ఎలా అయినా T 0 square 2 into 0 by 2. So which is 8 by 2. So which is nothing but 4 amperes. So ఇక్కడ average current 4 amperes, instantaneous current 6 amperes. Clear? అర్థమైందా కాన్సెప్ట్ ఎవ్రీవన్? చలో. సో నెక్స్ట్ current due to the revolving charge. See, so this is a circle of radius r అనుకుందాం. So consider this is a circle of radius r. So ఇప్పుడు some particular cross section నుంచి let's say, so the charge flowing through this cross section is q. Okay na? So charge flowing through given cross section. So charge flowing through given cross section is equals to q. Okay na? So the time taken for one complete revolution, let it be t. Okay, so the time taken for one complete revolution, so which is equals to t. The time taken for one complete revolution is t. So ఇప్పుడు మనకి చార్జ్ కరెంట్ ఫార్ములా ఏంటి? సో ద కరెంట్ I is equals to q by t, రైట్? సో ఇక్కడ ఎంత ఛార్జ్ ఫ్లో అవుతుంది? q ఛార్జ్, రైట్? ఎంత టైంలో? వన్ కంప్లీట్ రెవల్యూషన్లో. సో I is equals to q by t, వేర్ దిస్ t is called the time period అనమాట. సో మీకు ఆల్రెడీ బేసిక్స్ తెలుసు. టైం పీరియడ్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ t is equals to 1 by f. సో ఇక్కడ ఈ ఫార్ములాలో ఇప్పుడు 1 by t ప్లేస్లో నేను f రాసుకోవచ్చా? సో I is equals to, I can write q into f. ఓకేనా? సో I is equals to q by t, q by the time period, or I is equals to q into f, where f is the frequency. ఓకేనా? సో క్వశ్చన్లో మీకు ఫ్రీక్వెన్సీ ఇచ్చారని ఎలా తెలుసుకుంటారు? సో పర్ నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ పర్ మినిట్ ఆర్ పర్ సెకండ్ అని ఇస్తారు. ఓకేనా? నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ పర్ మినిట్ ఆర్ పర్ సెకండ్ అని ఇస్తారు. క్లియర్? సో కావాలంటే ఇక్కడ, సో ద టైమ్ పీరియడ్ ఆఫ్ ద రివాల్వింగ్ ఎలక్ట్రాన్ ఆర్ రివాల్వింగ్ ఛార్జ్, టైం పీరియడ్ ఫార్ములా మీకు ఆల్రెడీ తెలుసు. సో ద టైమ్ ఈజ్ నథింగ్ బట్, లెట్స్ సే ఈ ఛార్జ్ అనేది సమ్ v వెలాసిటీతో మూవ్ అవుతుంది అనుకుందాం. సో ద టైమ్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్. ఇది వన్ రెవల్యూషన్లో ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది? 2πr, రైట్? ఎంత వెలాసిటీతోని? v వెలాసిటీతోని. కాబట్టి టైం పీరియడ్ ప్లేస్లో మీరు కావాలంటే 2πr by v కూడా రాసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా? సో అప్పుడు ఇది ఏమవుతుంది ఫార్ములా? q ఇంటూ v బై 2πr. అంతేనా? t ప్లేస్లో 2πr by v రాస్తే v పైకి వచ్చేస్తుంది. సో qv by 2πr. సో ఇదైనా రాసుకోవచ్చు. లేదంటే మీకు టైం పీరియడ్ 2π by ఒమేగా, ఈ ఫార్ములా కూడా ఉంది. సో యూ కెన్ యూజ్ దిస్ ఫార్ములా ఆల్సో. సో ఇక్కడ t ప్లేస్లో ఇది యూజ్ చేశారనుకోండి, అప్పుడేమొస్తుంది? సో q ఇంటూ ఒమేగా బై ద 2π, q ఇంటూ ఒమేగా బై 2π. సో ఇలా కరెంట్ని డిఫరెంట్ టర్మ్స్లో మనం రాసుకోవచ్చు అనమాట. క్లియర్? అండర్స్టూడా దిస్ కాన్సెప్ట్? చల్ నెక్స్ట్ చూడండి. సో సింపుల్ క్వశ్చన్, సో మీరే చేయాలి. ఇన్ ఏ హైడ్రోజన్ ఆటమ్ ద ఎలక్ట్రాన్ మేక్స్ 0.6 ఇంటూ 10⁻16 రెవల్యూషన్స్ పర్ సెకండ్. అంటే ఇది ఏమి ఇచ్చినట్టు చెప్పండి? రెవల్యూషన్స్ పర్ సెకండ్ ఇక్కడ. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రీక్వెన్సీ అనమాట. ఓకేనా? అరౌండ్ ద న్యూక్లియస్. డిటర్మైన్ ద యావరేజ్ కరెంట్, ఎట్ ఎనీ పాయింట్ ఆన్ ద ఆర్బిట్ ఆఫ్ ద ఎలక్ట్రాన్. సో మనకి ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఇచ్చారు, కరెంట్ ఫైండ్ చేయమన్నారు. సో మనకు సింపుల్గా I ఈజ్ ఈక్వల్స్ టు ఫ్రీక్వెన్సీ టర్మ్స్లో దేని ఏ ఛార్జ్కి? ఎలక్ట్రాన్కి. దట్ ఎలక్ట్రాన్ ఈజ్ రివాల్వింగ్, రైట్? సో కాబట్టి I ఈజ్ ఈక్వల్స్ టు సింప్లీ ఐ కెన్ డూ q ఇంటూ f. అంతేనా? సో q వచ్చేసరికి ఎలక్ట్రాన్ ఛార్జ్. సో 1.6
ఇంటూ 10⁻⁻19 ఇంటూ ఫ్రీక్వెన్సీ కూడా తెలుసు 0.6 ఇంటూ 10⁻16 కదా. సో ఇప్పుడు బేసిక్గా సో యూ కెన్ క్యాల్కులేట్ సో వాట్ ఈస్ ఐ. ఓకేనా. సో యూనిట్స్ చేంజ్ చేసుకోవడం ప్రాపర్గా నేర్చుకోండి. సో ఇది హోంవర్క్ 3. నేను ఆల్రెడీ ఫార్ములా రాసేసా, సబ్స్టిట్యూట్ చేసా, బేసిక్ క్యాల్కులేషన్ చేయడమే మీరు. ఓకేనా, అర్థమైందా కాన్సెప్ట్? చల్. సో ద నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ ద డ్రిఫ్ట్ వెలాసిటీ. ఓకే. సో జనరల్గా మనం ఏ మెటల్ తీసుకున్నా కూడా మెటల్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్నమాట, అవునా. సో ద ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కండక్షన్, రైట్. సో ఇప్పుడు మెటల్లో ఎలక్ట్రాన్స్, ఈ ఉన్న ఫ్రీ ఎలక్ట్రాన్స్ అవి బేసిక్గా ర్యాండమ్గా మూవ్ అవుతుంటాయి. అంటే ఇదొక మెటల్ ఉందనుకోండి, సో లెట్స్ సే ఇదొక మెటల్ అనుకోండి. సో నేను దీన్ని ఏ బ్యాటరీకి కనెక్ట్ చేయలేదు, అంటే ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనెక్ట్ చేయలేదు. బ్యాటరీ అంటే సో ఇట్ సప్లైస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్, రైట్. సో కాబట్టి ఈ కండక్టర్ నేను ఎటువంటి ఎక్స్టర్నల్ సోర్స్కి కనెక్ట్ చేయలేదు. అప్పుడు ఈ దీంట్లో ఉండే ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయంటే, సో ఈ మెటల్లో ఉండే ఫ్రీ ఎలక్ట్రాన్స్కి సో థర్మల్ వెలాసిటీ ఉంటుంది. సో ఒక్కొక్క ఎలక్ట్రాన్ సో ఇట్ విల్ హ్యావ్ సమ్ థర్మల్ వెలాసిటీ. అప్రాక్సిమేట్గా ఎంత అంటారంటే 10⁴ మీటర్/సెకండ్. అంటే ఒక్కొక్క ఎలక్ట్రాను, ఈ మెటల్లో ఉండే ఎలక్ట్రాను సో అవి 10⁴ మీటర్/సెకండ్తో ర్యాండమ్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి. ఓకేనా. సో ఒకటి ఇలా మూవ్ అయితే సిహర్, సో ఇలా ఇది కండక్టర్. సో ఇదొక ఎలక్ట్రాన్ అనుకోండి, ఇదొక ఎలక్ట్రాన్, ఇదొక ఎలక్ట్రాన్, ఇదొక ఎలక్ట్రాన్. సో ఇలా ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ర్యాండమ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంటాయి. సో ఒకటి ఇటువైపు, ఒకటి ఇటు, ఒకటి ఇటు, ఒకటి ఇటు, సో ఇలా మూవ్ అవుతుంటాయి. ఓకేనా. సో విత్ సమ్ థర్మల్ వెలాసిటీ. సో దే విల్ హ్యావ్ సమ్ థర్మల్ వెలాసిటీ, లెట్స్ సే సమ్ 10⁴ మీటర్/సెకండ్. క్లియరా? సో నౌ see here. So metals have a large number of free electrons, approximately 10⁻28 free electrons per meter cube. So in the absence of any electric field, these electrons move randomly due to their thermal energies. Okay na? So with a thermal velocity of 10⁻⁻⁻ meter/second. But overall the net electric field, the net velocity will be 0. Okay na? So ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం, ఒకదానికి μ1 వెలాసిటీ ఉంది, లెట్స్ సే ఇట్ హ్యాస్ μ1 వెలాసిటీ, ఇట్స్ ఏ μ2 వెలాసిటీ, μ3 వెలాసిటీ. సో ఇట్లా డిఫరెంట్ వెలాసిటీస్ ఉన్నాయి. సో అదే రాశాను ఇక్కడ పాయింట్. సో లెట్ μ1, μ2, μ3, μn బి ద థర్మల్ వెలాసిటీ ఆఫ్ డిఫరెంట్ ఎలక్ట్రాన్స్. సో ఇప్పుడు ద యావరేజ్ థర్మల్ వెలాసిటీ తీసుకుంటే నెట్, సో ద మ్యూ నెట్ విల్ బీ ఈక్వల్స్ టు 0. సో ద ఆర్ ఎల్స్ ద మ్యూ యావరేజ్ విల్ బీ 0. సో వాట్ ఈస్ యావరేజ్ హియర్? So the μ1 plus μ2 plus μ3 up to μn by n. So ఇది mu average anamata. So this mu average is 0. The average thermal velocity of all the electrons is 0 since different electrons move in different directions. So ఇక్కడ చూడండి, ఈ ఎలక్ట్రాన్ ఇటువైపు వెళ్తుంది. సో ఇంతే వెలాసిటీతోని ఇంకొక ఎలక్ట్రాన్ ఇటువైపు వెళ్తుంది. సో దీని వెలాసిటీ క్యాన్సిల్ అయిపోతుంది. అలానే ఒక ఎలక్ట్రాన్ ఇటువైపు వెళ్తుంది. సో లెట్స్ సే ఇంకొక ఎలక్ట్రాన్ ఇటువైపు వెళ్తుంది, దీని వెలాసిటీ క్యాన్సిల్. సేమ్ వెలాసిటీ డిఫరెంట్ డైరెక్షన్స్. కాబట్టి ఇలా ఒక ఎలక్ట్రాన్ యొక్క వెలాసిటీని ఇంకొక ఎలక్ట్రాన్ యొక్క వెలాసిటీ ఆపోజ్ చేస్తుంది. అంటే మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉంటుంది బట్ డైరెక్షన్ ఆపోజిట్ ఉంటుంది. సో ఒక ఎలక్ట్రాన్ ఇటు పోతే ఇంకొక ఎలక్ట్రాన్ ఇటు, సో ఒకటి ఇటు పోతే ఇంకొక ఎలక్ట్రాన్ ఇటు. ఓకేనా. సో ఓవరాల్గా ద యావరేజ్ velocity will be 0. The average thermal velocity is 0. So thus there is no net motion of electrons in any particular directions. సో కాబట్టి ఈ కండక్టర్లో ఉన్న ఎలక్ట్రాన్స్ మనకు మూవ్ అవుతున్నట్టు అంటే ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఇండివిజువల్గా మూవ్ అవుతుంది. బట్ ఓవరాల్గా ద నెట్ థర్మల్ వెలాసిటీ ఈజ్ 0, రైట్. సో దిస్ మ్యూ యావరేజ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ 0 బికాస్ దే మూవ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. Right. So the mu average is 0. So therefore, so there is no net movement of the electrons in any one particular direction. So ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఈ కండక్టర్కి ఒక ఎక్స్టర్నల్ సోర్స్ని అటాచ్ చేస్తున్నాం. ఈ కండక్టర్కి ఒక ఎక్స్టర్నల్ సోర్స్ని అటాచ్ చేస్తున్నాం. సో ఆ పర్టికులర్ టైంలో ఏమవుతుందంటే
So on applying the external field by connecting a battery, each electron experiences the electric force direction opposite to the electric field. సో ఇప్పుడు నేను ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటువైపు అప్లై చేశా. సో ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ మీద ఇటువైపు ఫోర్స్ యాక్ట్ అవుతుంది కదా, ద ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఇంటూ ఈ. అవునా? ఎందుకు? ఎలక్ట్రాన్ అన్నది నెగిటివ్ ఛార్జ్ కదమ్మా. సో ద ఎలక్ట్రాన్ ఈజ్ అ నెగిటివ్ ఛార్జ్. సో కాబట్టి ఒక నెగిటివ్ ఛార్జ్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తే సో దాని మీద ఆపోజిట్ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది? సో ద ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు సో ఛార్జ్ ఇంటూ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఇక్కడ దేని మీద ఫోర్స్ యాక్ట్ అవుతుంది? ఎలక్ట్రాన్ మీద. కాబట్టి ఈ ఇంటూ ఈ అనమాట. సో ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ మీద లేదంటే ఒక అయాన్ మీద ఫోర్స్ యాక్ట్ అవుతుందో సో దాని మీద కొంచెం దానికి ఒక యాక్సలరేషన్ అన్నది ఉంటుంది కదా. సో ఇట్ విల్ హ్యావ్ ద యాక్సలరేషన్. సో లెట్స్ సే దిస్ ఎలక్ట్రాన్ హ్యాస్ సమ్ మాస్ m. ఈచ్ ఎలక్ట్రాన్ సమ్ మాస్ m ఉందనుకోండి. సో ద యాక్సలరేషన్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్ అపాన్ మాస్. సో ఫోర్స్ ఎంత? దాని మీద యాక్ట్ అయ్యే ఫోర్స్ ఈఈ బై m. సో కాన్సెప్ట్ ప్రాపర్గా అర్థం చేసుకోండి అమ్మా. సి మనం ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయనంత వరకు ఈ కండక్టర్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్ని ర్యాండమ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి. ద నెట్ థర్మల్ వెలాసిటీ ఆఫ్ దట్ పర్టికులర్ కండక్టర్, the net thermal velocity of the electrons of the conductor is 0. ఓకేనా? సో ఎప్పుడైతే మనం దీన్ని ఒక ఎక్స్టర్నల్ సోర్స్ కనెక్ట్ చేసామో లెట్స్ సే, సో ఇలా ఒక ఎక్స్టర్నల్ సోర్స్ కనెక్ట్ చేశాను నేను. ఓకేనా? సో ఇప్పుడు ఏమవుద్ది? సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటువైపు డైరెక్షన్లో ఉంటుంది, రైట్? పాజిటివ్ టు నెగిటివ్. కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంది. సో ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి? ఇప్పుడు ఎలక్ట్రాన్స్ మీద ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది, ఇటువైపు ఫోర్స్ యాక్ట్ అవుతుంది ఆపోజిట్ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఇప్పటి వరకు ర్యాండమ్ డైరెక్షన్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి అంటే దే అలైన్ దెమ్సెల్స్ ఇన్ ద డైరెక్షన్ ఆపోజిట్ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎందుకు? వాటి మీద ఇప్పుడు ఫోర్స్ యాక్ట్ అవుతుంది కదా. సి లెట్స్ సే, సో ఇటువైపు ఒక ఎలక్ట్రాన్ వెళ్తుంది, సో ఇటువైపు ఒక ఎలక్ట్రాన్ వెళ్తుంది. ఇప్పుడు ఈ రెండింటి మీద ఇటువైపు ఫోర్స్ యాక్ట్ అయితే సో ఇటు వెళ్ళే ఎలక్ట్రాన్ ఆబ్వియస్గా ఇటువైపు టర్న్ అవుతుంది ఫోర్స్ వల్ల. అవునా? సో ఇది ఇలా ఉందమ్మా, నేను ఇప్పుడు దీని మీద ఫోర్స్ యాక్ట్ చేస్తున్నా, ఇది ఆటోమేటిక్ ఇటువైపు వస్తుందా రాదా? రైట్? సో ఒక ఎలక్ట్రాన్ ఇటువైపు వెళ్తుంది, దీని మీద నేను ఫోర్స్ యాక్ట్ చేస్తున్నా, ఆటోమేటిక్ ఇది కంప్లీట్గా టర్న్ అవ్వకపోవచ్చు, బట్ ఫోర్స్ అప్లై అవ్వడం వల్ల దాని డైరెక్షన్ అయితే చేంజ్ అవుతుంది కదా, ఇటువైపు వచ్చేస్తుంటుంది. ఓకేనా? సో ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ అప్లైడ్ ఇట్ విల్ హ్యావ్ సమ్ యాక్సలరేషన్. ఈ సమ్ యాక్సలరేషన్తోని ఇవి మూవ్ అవుతాయి అన్నమాట. ఓకేనా? సో ఇట్లా అన్ని ఎలక్ట్రాన్స్ సమ్ పర్టికులర్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి. ఇందాకటి వరకు ఇలా ర్యాండమ్ డైరెక్షన్లో ఉన్న ఎలక్ట్రాన్స్ సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటువైపు అప్లై చేయడం వల్ల సో ద ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఇటువైపు మూవ్ అవుతాయి. ఓకేనా? సో మోస్ట్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ విల్ హ్యావ్ ద వెలాసిటీ ద డైరెక్షన్ ఆపోజిట్ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. సార్ అన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఆపోజిట్ రావా అంటే మనం అప్లై చేసిన మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సి ఒక ఎలక్ట్రాన్ కంప్లీట్గా ఇలా మూవ్ అవుతుంది అనుకోండి, సో దీన్ని కంప్లీట్గా ఇటువైపు టర్న్ చేయడానికి ఎక్కువ ఫోర్స్ అవసరం. ఎక్కువ ఫోర్స్ కావాలన్నప్పుడు సో మనకి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కువ ఉండాలి. డిపెండింగ్ ఆన్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ సో ఈ ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతుంటాయి. క్లియర్? అండర్స్టూడా? సో బట్ మోస్ట్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ దే మూవ్ ఇన్ వన్ పర్టికులర్ డైరెక్షన్ విత్ సమ్ కాన్స్టెంట్ వెలాసిటీ. ఈ ఎలక్ట్రాన్స్ కూడా ఎలా మూవ్ అవుతాయి అంటే సమ్ కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవుతాయి. సో ఈ కాన్స్టెంట్ వెలాసిటీ దేంతోనైతే ఈ ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నాయో దాన్నే మనం డ్రిఫ్ట్ వెలాసిటీ అంటాం. ఓకేనా? కాన్సెప్ట్ అర్థమైందా? సో అదే ఇక్కడ రాశాను. సో నౌ ఇట్ సీమ్స్ లైక్ ద ఫ్రీ ఎలక్ట్రాన్స్ విల్ మూవ్ విత్ కాన్స్టెంట్ యాక్సలరేషన్ a ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఈఈ బై m. సో ఎలక్ట్రాన్ నెగిటివ్ ఛార్జ్ కాబట్టి సో మైనస్ తీసుకున్నాను వెక్టార్ క్వాంటిటీలో రిప్రజెంట్ చేసేటప్పుడు. అదర్వైజ్ యూ కెన్ రైట్ ద మ్యాగ్నిట్యూడ్ యాజ్ ఈఈ బై m. అండ్ ఇంక్రీజింగ్ వెలాసిటీస్ ఇన్ ఏ డైరెక్షన్ ఆపోజిట్ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఆబ్వియస్గా సో వాటి మీద ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది కాబట్టి వాటి వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది, రైట్? సో వాటి మీద ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది కాబట్టి వెలాసిటీ ఇంక్రీజ్ అయ్యి సో దే మూవ్ విత్ యాక్సలరేషన్ మైనస్ ఈఈ బై m. బట్ ఈ యాక్సలరేషన్ అన్నది కొద్ది దూరం వరకే ఉంటుంది. ఎందుకంటే లెట్సే ఇది ఒక ఎలక్ట్రాన్ ఉంది, అవునా? సో ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి యాక్సలరేట్ అయింది, సో ఇది వెళ్ళి దీన్ని కొలైడ్ అయింది.
ఓకేనా. సో ఇది వెళ్ళి దీన్ని కొలైడ్ అయింది. సో అప్పుడు ఏమవుతుంది, దీని వెలాసిటీ కొలైడ్ అవ్వగానే రెస్ట్లోకి వస్తుంది, అంతేనా కదా. మెటల్లో డిఫరెంట్ ఇది ఒక మెటల్ అనుకోండి. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ చాలా ఉన్నాయి. సో ఈ ఎలక్ట్రాన్ ఇటువైపు మూవ్ అవుతుంది, ఆల్రెడీ ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఇది వెళ్ళి దీన్ని హిట్ కాగానే సో దీని వెలాసిటీ 0 అయిపోతుంది కదా, అర్థమైందా. సో ఇట్ కమ్స్ టు రెస్ట్ మూమెంటరలీ, ఓకేనా. సో యాజ్ ద ఎలక్ట్రాన్ యాక్సలరేట్ దే ఫ్రీక్వెంట్లీ కొలైడ్ విత్ పాజిటివ్ మెటల్ అయాన్స్ ఆర్ ద అదర్ ఎలక్ట్రాన్స్ అండ్ స్టాప్స్ మూమెంటరలీ ఆన్ ఈచ్, ఓకేనా. సో కొలిజన్ జరిగినప్పుడు సో దే స్టాప్ అనమాట. లెట్స్ సే సో ఇదొక ఎలక్ట్రాన్, ఓకేనా. సో ఇదొక ఎలక్ట్రాన్, సో ఈ మధ్యలో ఇది ఇలా వెళ్ళింది ఇది, ఓకేనా. సో ఎంతవరకు అయితే వితౌట్ కొలిజన్ అవి వెళ్తాయో సో ఆ పాత్ని అంటే దీన్ని ఏమంటాం అంటే మనం మీన్ ఫ్రీ పాత్ అంటాం, ఓకేనా. అండ్ ద టైమ్ ఈజ్ కాల్డ్ ద రిలాక్సేషన్ టైం, ఓకేనా. సో దిస్ లాంబ్డా ఈజ్ అ మీన్ ఫ్రీ పాత్. This lambda is a mean free path. So whereas the tau is a average relaxation time. Average relaxation time anamata. Ante the distance between two successive collisions is called the mean path. Okay na? So mean free path. So whereas the time taken for each collision ante oka collision ki inko collision ki madhyalo సో ఎంత టైం పడుతుంది, సో దట్ ఈజ్ కాల్డ్ ద యావరేజ్ రిలాక్సేషన్ టైం. క్లియరా. సో అదే కాన్సెప్ట్ ఇక్కడ రాశాను. సో దిస్ ఈజ్ అ డిస్టెన్స్ టౌ అండ్ డిస్టెన్స్ ల్యాండా అండ్ టైం ద యావరేజ్ రిలాక్సేషన్ టైం టౌ అనమాట, ఓకేనా. సో ఇదొక చార్జ్డ్ పార్టికల్ క్యూ అయితే లెట్సే ఇదొక ఎలక్ట్రాన్, సో ఇదొక ఎలక్ట్రాన్. సో ఈ ఎలక్ట్రాన్ హిట్ అయ్యే లోపు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయిందో మీన్ ఫ్రీ పాత్, సో ఎంత టైం పట్టిందో దాన్ని రిలాక్సేషన్ టైం అంటాం, ఓకేనా. క్లియర్ గైస్. సో ఇక్కడ నుంచి మన క్వశ్చన్ ఏం అడుగుతారంటే సో వాట్ ఈజ్ ద ఎనర్జీ ఆర్ వాట్ ఈజ్ ద వర్క్ డన్ అని అడుగుతారు. సి సో ద వర్క్ డన్ ఇన్ దిస్ కేస్, సో ద వర్క్ డన్ ఆర్ ద ఎనర్జీ, ఎంత ఎనర్జీ సప్లై చేయాలి లేదంటే ఎంత వర్క్ జరిగింది ఈ కొలిజన్ జరగడానికి. సో మనకి వర్క్ డన్ ఆర్ ద ఎనర్జీ ఫార్ములా ఈజ్ క్యూ ఇంటూ డెల్టా వి. సో డెల్టా వి అంటే ఏంటమ్మా, సో వాట్ ఈజ్ డెల్టా వి? డెల్టా వి ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఎలక్ట్రిక్ పొటెన్షియల్కి రిలేషన్ మనకు తెలుసు. సో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటూ సో ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసరికి ల్యాండా కదా, ప్రాపర్గా అర్థం చేసుకోండి. ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్కి మనకు రిలేషన్ తెలుసు. డెల్టా వి ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఇంటూ ల్యాండా. సో ఇక్కడ క్యూ ఇంటూ డెల్టా వి ప్లేస్లో ఈ ల్యాండా రాసుకోవచ్చా. సో ఇక్కడ ఎలక్ట్రాన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి క్యూ ప్లేస్లో యూ కెన్ రైట్ ఈ ల్యాండా. సో ఇది మనకి వర్క్ డన్ కానీ లేదంటే ఎనర్జీ సప్లైడ్, హౌ మచ్ ఎనర్జీ వీ షుడ్ గివ్ సో ఫర్ two successive collisions or for the mean free path. So this is a formula, the work done. Clear? Concept clear? So ఎంత యాక్సలరేషన్తో మూవ్ అవుతుంది ఈచ్ ఎలక్ట్రాన్? E/m. సో ఈ యాక్సలరేషన్ ఎక్కువసేపు ఉంటుందా అంటే ఎక్కువసేపు ఉండదు, ఓన్లీ ఫర్ వెరీ షార్ట్ టైం. సి హియర్. సో లెట్స్ సే ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి దీని యాక్సలరేషన్ వచ్చేసరికి E/m ఉంటుంది. మళ్ళీ ఇక్కడ వెలాసిటీ 0 ఉంటుంది, ఇక్కడ వెలాసిటీ 0 ఉంటుంది. సో మళ్ళీ ఇక్కడ యాక్సలరేషన్ వచ్చేసరికి E/m ఉంటుంది. మళ్ళీ కొలిజన్ జరగానే ఇక్కడ వెలాసిటీ 0 ఉంటుంది, ఓకేనా. సో మూమెంటరీగా అవి 0 అవుతాయి, మళ్ళీ తర్వాత కొంచెం యాక్సలరేషన్ వస్తాయి. సో మళ్ళీ కొలిజన్ రాగానే మళ్ళీ 0, సో మళ్ళీ మూవ్ అవుతుంది. సో ఇట్లా సమ్ క్విక్ స్మాల్ యాక్సలరేషన్ విల్ బీ దేర్ ఫర్ ఈచ్ ఎలక్ట్రాన్, ఓకేనా. సో ద యాక్సలరేషన్ అక్కర్స్ ఓన్లీ ఫర్ ఏ short interval of time between two collisions and provides small velocity to the electron in the direction opposite to the electric field. సో నేను ఇంతకుముందు చెప్పినట్లు ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ మధ్యలో యాక్సలరేషన్ ఉంటుంది కాబట్టి ఇట్ విల్ హ్యావ్ సమ్ వెలాసిటీ. సో బట్ ఇక్కడ వెలాసిటీ 0 అవుతుంది, ఇక్కడ కూడా అంతే. సో ఇట్ విల్ హ్యావ్ సమ్ యాక్సలరేషన్ E/m. సో ఇక్కడ వెలాసిటీ 0 అవుతుంది. సో దిస్ వెలాసిటీ అంటే ఏ కాన్స్టెంట్ వెలాసిటీతో అయితే ఈ ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నాయో
సో ఆ కాన్స్టెంట్ వెలాసిటీని మనం ఏమంటామంటే డ్రిఫ్ట్ వెలాసిటీ అంటాం. సో ద డ్రిఫ్ట్ వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ 10⁻⁻⁴ మీటర్ పర్ సెకండ్. ఓకేనా. సో దట్ VD ఈజ్ కాల్డ్ ద డ్రిఫ్ట్ వెలాసిటీ విచ్ ఈస్ 10⁻⁻⁴ మీటర్ పర్ సెకండ్. క్లియరా? అండర్స్టూడ్? మళ్ళీ ఒకసారి సింపుల్గా కాన్సెప్ట్ చెప్తా చూడండి. ఇది ఒక కండక్టర్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అవునా? సో ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అన్నవి ఏ ఎక్స్టర్నల్ సోర్స్కి మనం ఈ కండక్టర్ని అటాచ్ చేయనప్పుడు సో ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ దే మూవ్ ఇన్ ర్యాండమ్ డైరెక్షన్స్. ఫైన్. సో నౌ బట్ ఓవరాల్ వెలాసిటీ, థర్మల్ వెలాసిటీ ఆఫ్ దిస్ ఎలక్ట్రాన్స్ విల్ బీ 0. ఓకేనా. డిఫరెంట్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి. మనం ఎప్పుడైతే ఈ కండక్టర్కి ఒక ఎక్స్టర్నల్ సోర్స్, ఒక బ్యాటరీని అటాచ్ చేస్తామో అప్పుడేమవుతుందంటే ఎలక్ట్రాన్స్ మీద ఆపోజిట్ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఈ ఫోర్స్ యాక్ట్ అవ్వడం వల్ల ఈచ్ ఎలక్ట్రాన్ అనేది యాక్సలరేట్ అవుతుంది. ఎంత యాక్సలరేషన్? E/m. ఓకేనా. సో ఈ యాక్సలరేషన్ అనేది ఎక్కువ టైం ఉండదు. సో ఇట్ విల్ బీ దేర్ బిట్వీన్ 2 కొలిజన్స్. సో 2 సక్సెసివ్ కొలిజన్స్ మధ్యలో అవి యాక్సలరేట్ అవుతాయి. సో మళ్ళీ 2 సక్సెసివ్ కొలిజన్స్ మధ్యలో యాక్సలరేట్ అవుతాయి. ఓకేనా. సో అలా అవ్వడం వల్ల అంటే ఫస్ట్ యాక్సలరేట్ అవుతున్నాయి అండ్ మళ్ళీ 0కి వస్తుంది. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో 0 అవుతుంది వెలాసిటీ. మళ్ళీ యాక్సలరేట్ అవుతుంది. సో మళ్ళీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్కి 0 అవుతుంది, మళ్ళీ యాక్సలరేట్ అవుతుంది. సో మనకి ఎలా కనిపిస్తాయి అంటే ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా కండక్టర్లో, ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా కండక్టర్లో సో దే మూవ్ విత్ సమ్ కాన్స్టెంట్ వెలాసిటీ. ఇవన్నీ కూడా కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవుతున్నట్టు కనిపిస్తాయి. ఆ కాన్స్టెంట్ వెలాసిటీని మనం డ్రిఫ్ట్ వెలాసిటీ అంటాం. ఓకేనా. సో ఆ డ్రిఫ్ట్ వెలాసిటీ వచ్చేసరికి దట్ ఈస్ VD ఈజ్ ఈక్వల్స్ టు 10⁻⁻⁴ మీటర్ పర్ సెకండ్. క్లియరా కాన్సెప్ట్ ఎవ్రీవన్? చలో. సో నెక్స్ట్, సో వాట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద డ్రిఫ్ట్ వెలాసిటీ? సి, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది. ఓకేనా. సో ఇనిషియల్గా లెట్స్ సే సో దిస్ V ఈజ్ ఈక్వల్స్ టు U ప్లస్ AT. ఈ ఎలక్ట్రాన్కి ఇనిషియల్గా లెట్స్ సే ద వెలాసిటీ ఈజ్ 0. సో ఇప్పుడు ఇది ఎంత యాక్సలరేషన్ ఎక్వైర్ చేస్తుంది? యు నో దట్ E/m. సో V ఈజ్ ఈక్వల్స్ టు U 0, A ఈజ్ E/m ఇంటూ సో ద టైమ్ ఈజ్ tau. సో దేర్ ఫోర్ సో ద డ్రిఫ్ట్ వెలాసిటీ VD ఈజ్ ఈక్వల్స్ టు E ఇంటూ E/m ఇంటూ సో ద టైమ్ టేకెన్. సో లేదంటే మనం దీన్ని సో ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలాక్సేషన్ టైం రాయాలంటే సో దిస్ టైమ్ టేకెన్ విల్ బి ద tau. సో దేర్ ఫోర్ సో ద టైమ్ టేకెన్ విల్ బి tau. సో E/m ఇంటూ T. E/m ఇంటూ T. సో దిస్ ఈజ్ అ expression for drift velocity. Okay na. So for a given electric field, so this drift velocity was found to be 10⁻⁻⁴ meter per second anamata. Clear a concept everyone? Chalo. So potential difference term lo rayalante manam dinni so idi the time is relaxation time. So ikkada let's say the distance from here to ఈ 2 electrons మధ్యలో డిస్టెన్స్ వచ్చేసరికి లెట్స్ సే L అనుకోండి. ఓకేనా. సో అప్పుడు మనకి యాక్చువల్గా డ్రిఫ్ట్ వెలాసిటీ ఫార్ములా ఏం తెలుసు ఇప్పుడు? E/m ఇంటూ tau కదా. సో ఇక్కడ ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలిమినేట్ చేసి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ టర్మ్ రావాలి. సో దానికోసం ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఎలక్ట్రిక్ పొటెన్షియల్కి రిలేషన్ ఏంటి మనకి? V ఈజ్ ఈక్వల్స్ టు E ఇంటూ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ విచ్ ఈస్ V ఇంటూ L. సో కాబట్టి VD ఈజ్ ఈక్వల్స్ టు E ఇంటూ సో ఈ ప్లేస్లో క్యాపిటల్ ఈ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? V/L రాసుకోవచ్చా? ఓకేనా. క్యాపిటల్ ఈ ప్లేస్లో V/L, V/m ఇంటూ L ఇంటూ సో tau. సో దిస్ ఈజ్ అ డ్రిఫ్ట్ వెలాసిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్. సో దిస్ ఈజ్ ద డ్రిఫ్ట్ వెలాసిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. క్లియరా? కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఓకే చల్. సో సింపుల్ క్వశ్చన్ వచ్చింది చూడండి. సో ద వెలాసిటీ ఆఫ్ చార్జ్ క్యారియర్స్ ఆఫ్ కరెంట్ అబౌట్ 1 ampere ఇన్ ఏ మెటల్ అండర్ నార్మల్ కండిషన్స్ ఈజ్ ఆఫ్ ద ఆర్డర్. సో మనకి వెలాసిటీ ఆఫ్ ద చార్జ్ క్యారియర్స్ సో కరెంట్ ఎంత అంటే 1 ampere. సి మనకంటే డ్రిఫ్ట్ వెలాసిటీ అడుగుతున్నారు. డ్రిఫ్ట్ వెలాసిటీ బేసిక్గా 10⁻⁻⁴ మీటర్ పర్ సెకండ్. బట్ ఆప్షన్ చూడండి.
సో ఏ ఫ్రాక్షన్ ఆఫ్ per second, వెలాసిటీ ఆఫ్ లైట్ 3 into 10 to the power 8 అయితే కాదు కదా. సో సెవెరల్ థౌజండ్ మీటర్ పర్ సెకండ్, ఇక్కడ 10 to the power -4 మీటర్ పర్ సెకండ్. ఇట్స్ నాట్ సెవెరల్ థౌజండ్, రైట్. ఏ ఫ్యూ 100 మీటర్ పర్ సెకండ్, 100 మీటర్ పర్ సెకండ్ కూడా కాదు. సో ఆబ్వియస్గా ఏ ఫ్రాక్షన్ ఆఫ్ per second. సో అంటే మిల్లీ అనమాట. కావాలంటే దీన్ని మిల్లీలో కన్వర్ట్ చేయండి. సో 10 to the power -4 ఇంటూ 10 to the power 3 మిల్లీమీటర్ పర్ సెకండ్ చేయండి. సో అప్పుడు ఏమవుతుంది, ఇది 10 to the power -1 per second. సో 10 to the power -1 అంటే సో 1/10 per second, which is nothing but fraction of per second. A fraction of per second. సింపుల్ క్వశ్చన్, కొంచెం లాజికల్ వేలో అడిగారు అంతే. ఓకేనా కాన్సెప్ట్ ఎవ్రీవన్? చలో. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద మీన్ ఫ్రీ పాత్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద మెటల్ ఈజ్ గివెన్. మీన్ ఫ్రీ పాత్ అంటే ఏమి ఇచ్చినట్లు, లాంబ్డా ఇచ్చినట్లు ఇక్కడ. సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ విచ్ కెన్ గివ్ అన్ యావరేజ్ ఆఫ్ 2 electron volts ఎనర్జీ అంటే, సో ద ఎనర్జీ ఈజ్ గివెన్ హియర్. ఓకేనా, టు ఎన్ ఎలక్ట్రాన్. సో ఇన్ ద మెటల్ విల్ బీ. సో మనల్ని ఏమడుగుతున్నారు, ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ అడుగుతున్నారు. సో మీన్ ఫ్రీ పాత్ ఇచ్చారు, సో ద ఎనర్జీ ఇచ్చారు. ఓకేనా, సో ద ఎనర్జీ రిక్వైర్డ్, or else the energy supplied between 2 successive collisions is nothing but, so we have already discussed, the energy is equals to QE lambda. అవునా? సో ఇక్కడ డిస్కస్ చేశాను చూడండి, ఏదది. సో QE lambda, the energy supplied or the work done. So the energy supplied or the work done is QE lambda or EE lambda. సో ఇప్పుడు ఇక్కడ నుంచి సేమ్ ఎలక్ట్రాన్ అంటున్నారు వాళ్ళు క్వశ్చన్లో, కాబట్టి క్యూ ప్లేస్లో ఈ రాసేసుకోండి. సో ఎనర్జీ వాళ్ళు ఇచ్చేసారు ఎంత, 2 electron volts. సో 2 electron volts ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ప్లేస్లో ఈ ఇంటూ, సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్, సో ఈ ఇంటూ ల్యాండా. సో ఇక్కడ ఈ క్యాన్సిల్ చేసేసేయండి. సో 2 volts ఈజ్ ఈక్వల్స్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనం ఫైండ్ చేయాలి, lambda 4 into 10 to the power -8. ఓకేనా, సో 2 1s are 2 2s are. సో ఇక్కడ నుంచి సో ద ఈ ఈజ్ ఈక్వల్స్ టు, సో 1/2 into 10 to the power 8, అంటే 10 to the power -8ని పైకి తీసుకెళ్ళా. సో దిస్ ఈజ్ 0.5 into 10 to the power 8. సో లేదంటే 5 into 10 to the power 7. సో ఐ కెన్ రైట్ 5 into 10 to the power 7 ఈజ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వోల్ట్ పర్ మీటర్. క్లియరా? సింపుల్ క్వశ్చన్, అగైన్ డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్. సో మీకు ఇక్కడ ఈ కాన్సెప్ట్ తెలియాలి. ఓకేనా, సో వర్క్ డన్ అయినా అడగొచ్చు, లేదంటే ఎనర్జీ సప్లైడ్ అయినా అడగొచ్చు. సో ఈ ఫార్ములా బేస్డ్ మనకి ఇక్కడ ఏమడిగారు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అడిగారు. సో అంటే ఎనర్జీ సప్లైడ్ ఇచ్చారు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అడిగారు. ఓకేనా, ల్యాండా ఇచ్చారు, ఈ మీకు ఆల్రెడీ తెలుసు. క్లియరా ఎవ్రీవన్? చలో. సో ఇక్కడ బేసిక్గా 2 electron volts అన్నారు కాబట్టి ఈ క్యాన్సిల్ అయిపోయింది, నో నీడ్ టు సబ్స్టిట్యూట్ ద వాల్యూ ఆఫ్ ఈ ఆల్సో. ఓకే చలో. సో ముందుకెళ్దాం చూడండి. సో ఇప్పుడు కరెంట్కి డ్రిఫ్ట్ వెలాసిటీకి రిలేషన్ ఏంటంటే, సో ద కరెంట్ I ఈజ్ ఈక్వల్స్ టు VD డ్రిఫ్ట్ వెలాసిటీ ఇంటూ ENA. ఓకేనా, సో ద డ్రిఫ్ట్ వెలాసిటీ ఇంటూ E ఇంటూ N ఇంటూ A. సో ఇక్కడ VD ఈజ్ ద డ్రిఫ్ట్ వెలాసిటీ, E ఈజ్ ద ఛార్జ్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్, N ఈజ్ ద నెంబర్ ఆఫ్ కరెంట్ అంటే ఛార్జ్ డెన్సిటీ, N ఈజ్ ద ఛార్జ్ డెన్సిటీ, అండ్ A ఈజ్ ద క్రాస్ సెక్షనల్ ఏరియా. ఓకేనా, సో దిస్ ఈజ్ ద ఫార్ములా, I ఈజ్ ఈక్వల్స్ టు VDENA. సో గుర్తుపెట్టుకోండి ఈ ఫార్ములా, వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లియర్ గైస్? చలో. సో ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాను చూడండి. సో ఈ క్వశ్చన్ మీకు హోంవర్క్. సో జస్ట్ ఐ విల్ టెల్ ద కాన్సెప్ట్. డ్రిఫ్ట్ స్పీడ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వెన్ 1.5 amperes ఆఫ్ కరెంట్ flows in a copper wire of cross sectional area 5 mm square. So if the density of in the copper is 9 into 10 to the power 8, 28 per meter cube. So the value of V in mm per second.
సో టేక్ ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ టు బి 1.6 ఇంటూ 10⁻⁻19. సో ఇక్కడ బేసిక్గా మనల్ని ఏమడుతున్నారు, సో డ్రిఫ్ట్ స్పీడ్ ఇచ్చారు. ఓకే, డ్రిఫ్ట్ స్పీడ్ ఈజ్ v. సో డ్రిఫ్ట్ వెలాసిటీ v అడుగుతున్నారు. సి హియర్. సో డైరెక్ట్లీ ఐ కెన్ యూజ్ ద ఫార్ములా I ఈజ్ ఈక్వల్స్ టు VDNA. వీనా ఇలా గుర్తుపెట్టుకోండి. I ఈజ్ ఈక్వల్స్ టు VDENA. సో ఇక్కడ అన్నీ ఇచ్చేసారు వాళ్ళు. సో క్వశ్చన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకోండి. I ఈజ్ ఈక్వల్స్ టు 1.5 amperes. సో ఇది ఇచ్చేశారు. అండ్ దెన్ కాపర్ వైర్ ఆఫ్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఇచ్చారు 5 mm². ఓకేనా. సో దీన్ని మీటర్ స్క్వేర్లో కన్వర్ట్ చేయండి. అండ్ దెన్ n ఇచ్చారు. n ఎంత, 9 ఇంటూ 10⁻28 per meter cube. సో ఇంకేమి ఇచ్చారు, సో ఈ కూడా ఇచ్చారు. సో ఈ ఈజ్ ఈక్వల్స్ టు 1.6 ఇంటూ 10⁻⁻19. వాళ్ళు ఇవ్వకపోయినా మీకు ఇది తెలుసు. సో ఇప్పుడు I తెలుసు, ఈ తెలుసు, n తెలుసు, a తెలుసు. జస్ట్ మనం ఫైండ్ చేయాల్సింది VD. సో సింపుల్గా బేసిక్ క్యాల్కులేషన్స్ VD ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్. సో టేక్ దిస్ క్వశ్చన్ యాజ్ హోంవర్క్ 4. ఓకేనా, క్లియర్. జస్ట్ క్యాల్కులేషనే హోంవర్క్, కంప్లీట్ క్వశ్చన్ కూడా కాదు. సో నెక్స్ట్ ద మొబిలిటీ. సో మొబిలిటీ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఛార్జ్డ్ పార్టికల్ని మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఇలా ప్లేస్ చేసాం. ఓకేనా. సో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి లెట్స్ సే దిస్ ఈజ్ ద ఛార్జ్డ్ పార్టికల్, -q పార్టికల్ అనుకుందాం. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంది. సో ఇప్పుడు ఈ -q పార్టికల్ మీద ఫోర్స్ ఇలా యాక్ట్ అవుతుంది కదా, రైట్. సో ద మొబిలిటీ ఈజ్ డినోటెడ్ బై mu. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ద డ్రిఫ్ట్ వెలాసిటీ అపాన్ దట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ కాల్డ్ ద మొబిలిటీ. అంటే సో ద ఎలక్ట్రిక్ మొబిలిటీ ఈజ్ ద ఎబిలిటీ ఆఫ్ ద ఛార్జ్డ్ పార్టికల్ టు మూవ్ త్రూ ఏ మీడియం ఇన్ రెస్పాన్స్ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్కి రెస్పాన్స్గా ఈ ఛార్జ్డ్ పార్టికల్ అనేది ఎంత వెలాసిటీతో మూవ్ అవుతుంది. సో దట్స్ కాల్డ్ ద మొబిలిటీ. సో mu ఈజ్ ఈక్వల్స్ టు VD/E. సో ఇక్కడ మీకు హోంవర్క్ ఏంటంటే, సో ద హోంవర్క్ 5, దట్ ఈస్ సో ద యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఆఫ్ మొబిలిటీ. ఫైండ్ యూనిట్స్ అండ్ dimensional formula of mobility. Dimensional formula of mobility. So units and dimensional formula of the mobility. Okay na. So idi meeku homework. Clear? అండర్స్టూడ్ గైస్ దిస్ పార్ట్ ఎవ్రీవన్? చాలా. సో నోట్ చేసుకోండి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అమ్మ. ఓకే. సో నెక్స్ట్ చూడండి. ఏ చార్జ్డ్ పార్టికల్ హ్యావింగ్ ద డ్రిఫ్ట్ వెలాసిటీ VD ఇచ్చారు, ఇన్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆఫ్ ఈ కూడా ఇచ్చారు. సో దే ఆర్ ఆస్కింగ్ మొబిలిటీ. అరే మొబిలిటీ యూనిట్స్ ఇక్కడ వచ్చేసాయి ఆల్రెడీ. మీకు ఇంతకుముందు ఇది క్వశ్చన్ హోంవర్క్, ఇది ఇక్కడ యూనిట్స్ ఇచ్చేసా. బట్ స్టిల్ యూ గైస్ కెన్ క్యాల్కులేట్, రైట్. మీ ఓన్గా ట్రై చేయండి, ఇక్కడ ఉన్నది చూసి అక్కడ పెట్టకండి. ఓకే. సో ఇక్కడ సో ద mu ఈజ్ ఈక్వల్స్ టు VD/E. సో మనకు డ్రిఫ్ట్ వెలాసిటీ ఇచ్చారు, మొబిలిటీ ఇచ్చారు. ఓకేనా. సో ఇక్కడ డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయండి డ్రిఫ్ట్ వెలాసిటీ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో జస్ట్ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్. సో హోంవర్క్ 6. సో దిస్ ఈజ్ VD అండ్ దిస్ ఈజ్ E. ఓకేనా, క్లియర్? అండర్స్టూడ్ గైస్? ఈ VD అంటే విజయ్ దేవరకొండ కాదు, దిస్ ఈజ్ ద డ్రిఫ్ట్ వెలాసిటీ. V సబ్స్క్రిప్ట్, ఇక్కడ D, V పక్కన D కాదు. ఓకే, చల్. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ ద కరెంట్ డెన్సిటీ. కరెంట్ డెన్సిటీ ఎట్ ఏ పాయింట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లోయింగ్ పర్ యూనిట్ ఏరియా అరౌండ్ దట్ పాయింట్. సో సింపుల్గా ఏం లేదు. సో ద కరెంట్ డెన్సిటీ అన్నది ఇట్స్ అ వెక్టార్ క్వాంటిటీ అమ్మ. సో విచ్ ఈస్ సో ద కరెంట్ అపాన్ ద ఏరియా. సో ద కరెంట్ అపాన్ ద ఏరియా. ఓకేనా. సో ఇప్పుడు దీంట్లో నుంచి సమ్ కరెంట్ I వెళ్తుంది. సో ఇప్పుడు సమ్ పర్టికులర్ క్రాస్ సెక్షన్లో మనకి ఎంత కరెంట్ డెన్సిటీ ఉందో ఫైండ్ చేయాలి. సో ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది అపాన్ దట్ క్రాస్ సెక్షనల్ ఏరియా. ఓకేనా. సో ఫర్ ఏ స్టడీ స్టేట్ కరెంట్
ఫర్ స్టడీ స్టేట్ అంటే ఐ కాన్స్టెంట్ అన్నట్లు. ఫర్ స్టడీ స్టేట్ విచ్ మీన్స్ ఐ కాన్స్టెంట్. ఈ కేసులో సో ద కరెంట్ డెన్సిటీ J ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ఏరియా. సో కరెంట్ డెన్సిటీ అన్నది ఏరియాకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది ఫర్ ఏ స్టడీ స్టేట్, అంటే కరెంట్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు. సింపుల్ క్వశ్చన్ తీసుకుంటా, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఈ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్లో ఏమన్నారు, అండర్ స్టడీ స్టేట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్. ఇక్కడ ఒక కండక్టర్ ఉంది. సో ఇక్కడ క్రాస్ సెక్షనల్ ఏరియా వచ్చేసరికి A, ఇక్కడ క్రాస్ సెక్షనల్ ఏరియా వచ్చేసరికి B. ఓకేనా. సో ఆబ్వియస్గా ద క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ A ఈజ్ స్మాల్ అండ్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఎట్ ద B ఈజ్ లార్జ్, రైట్. సో కాబట్టి ఇక్కడ నుంచి నేను ఏం చెప్పొచ్చు, ద స్టడీ స్టేట్ అన్నారు అంటే కరెంట్ కాన్స్టెంట్. ఇక్కడ నుంచి కరెంట్ I వెళ్తే ఇక్కడ నుంచి కూడా కరెంట్ IA వెళ్తుంది. ఇప్పుడు ఈ 2 పాయింట్స్లో కరెంట్ డెన్సిటీ ఎక్కడ ఎక్కువ ఉంటుంది. సో కరెంట్ డెన్సిటీ ఎట్ పాయింట్ A ఈజ్ ఈక్వల్స్ టు కరెంట్ అపాన్ సో ద ఏరియా ఎట్ A. అవునా. సో ఏరియా ఎట్ A. సో సిమిలర్లీ సో ద కరెంట్ డెన్సిటీ ఎట్ B ఈజ్ ఈక్వల్స్ టు I అపాన్ సో ద ఏరియా ఎట్ B. Obviously the area at B is greater than that of area at A. B దగ్గర ఏరియా ఎక్కువ ఉంది. ఎక్కడైతే ఏరియా ఎక్కువ ఉంటుందో అక్కడ కరెంట్ డెన్సిటీ, ఇక్కడ I కాన్స్టెంట్. సో ఇది తక్కువ ఉంది కాబట్టి ఈ వాల్యూ ఎక్కువ ఉంటుంది, ఇది ఎక్కువ ఉంది కాబట్టి ఈ వాల్యూ తక్కువ ఉంటుంది. సో కాబట్టి సో ద కరెంట్ డెన్సిటీ ఎట్ A విల్ బీ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ ద కరెంట్ డెన్సిటీ ఎట్ B. ఎక్కడైతే ఏరియా తక్కువ ఉందో అక్కడ కరెంట్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది ఫర్ ఏ కాన్స్టెంట్ కరెంట్. ఇక్కడ ఫ్లో అవుతున్న కరెంట్, ఇక్కడ ఫ్లో అవుతున్న కరెంట్ సేమ్ అయినప్పుడు మాత్రమే కంపేర్ చేయగలుగుతారు, అదర్వైజ్ యూ కాంట్ కంపేర్. ఓకేనా. సో ఒకవేళ వాల్యూస్ ఇస్తే వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది, రైట్. సో JA ఈజ్ గ్రేటర్ దాన్ JA కాదు, JA ఈజ్ గ్రేటర్ దాన్ JB. JA ఈజ్ గ్రేటర్ దాన్ JB. క్లియర్, అర్థమైందా ఇది? చలో. సో ద నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ ద ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్. సో ఇది ఆల్రెడీ మీరు 10th క్లాస్ నుంచి నేర్చుకుంటూ వస్తున్నారు, రైట్. ఓమ్స్ లా బేస్డ్ కాన్సెప్ట్. సో ద రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద ఎండ్స్ ఆఫ్ ద కండక్టర్ టు ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద కండక్టర్. సో R ఈజ్ ఈక్వల్స్ టు V/I. సో యూనిట్స్ ఏమవుతాయి, సో ద పొటెన్షియల్కి వోల్ట్ పర్ యాంపియర్, అంతేనా. సో R ఈజ్ ఈక్వల్స్ టు వోల్ట్ పర్ యాంపియర్. R, సో దీన్నే మనం ఏమంటామంటే సో విచ్ ఈస్ ఓమ్. ఓకేనా. సో ఒక కండక్టర్కి ఎండ్స్ ఆఫ్ ద కండక్టర్ని మనం ఒక బ్యాటరీ కనెక్ట్ చేసినప్పుడు సో దీని మధ్యలో ఒక పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది డెవలప్ అవుతుంది, రైట్. సో దట్ ఈజ్ V ఆర్ డెల్టా V. సో అకార్డింగ్ టు ద ఓమ్స్ లా సో ద డెల్టా V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కరెంట్ I. అవునా. సో దీంట్లో ఒక సమ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది కదా. సో సమ్ కరెంట్ విల్ ఫ్లో, సో I కరెంట్. సో దట్ డెల్టా V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I. సో తర్వాత చూద్దాం దాన్ని. బట్ ద రెసిస్టెన్స్ ఈజ్ అ ప్రాపర్టీ ఆఫ్ ద మెటీరియల్. ఓకేనా. R అన్నది ఇట్స్ అ ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్. ఓకేనా. సో ఈ రెసిస్టెన్స్ అన్నది ఇట్ డిపెండ్స్ ఆన్ ద డైమెన్షన్స్ ఆఫ్ ద మెటీరియల్, గుర్తుపెట్టుకోండి అమ్మా. సో ద రెసిస్టెన్స్ అన్నది ఇట్ డిపెండ్స్ ఆన్ ద డైమెన్షన్స్ ఆఫ్ ద మెటీరియల్. సో ఫర్ ఎగ్జాంపుల్ డిపెండ్స్ ఆన్ డైమెన్షన్స్ ఆఫ్ గివెన్ మెటీరియల్. సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక కాపర్ వైర్ తీసుకున్నారు మీరు, ఓకేనా. సో ఒక 10 సెంటీమీటర్స్ కాపర్ వైర్ తీసుకున్నారు, అలానే ఒక 100 సెంటీమీటర్ కాపర్ వైర్ తీసుకున్నారు. సో 10 సెంటీమీటర్ కాపర్ వైర్కి రెసిస్టెన్స్ 100 సెంటీమీటర్ కాపర్ వైర్ రెసిస్టెన్స్ డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే రెండింటి యొక్క డైమెన్షన్స్ సేమ్, మెటీరియల్ సేమే, ఇది కాపరే, బట్ డైమెన్షన్స్ డిఫరెంట్. సో డైమెన్షన్స్ చేంజ్ అవ్వడం వల్ల ద రెసిస్టెన్స్ విల్ చేంజ్. క్లియర్, అండర్స్టూడ్ దిస్ పార్ట్? చలో. సో ఇక్కడ ద 10th క్లాస్ లెవెల్లో మీరు నేర్చుకున్నారు. సో ద VI క్యారెక్టరిస్టిక్ కర్వ్ అని నేర్చుకున్నారు కదా. సో మళ్ళీ దాన్నే ఇక్కడ చెప్తున్నా చూడండి. సో ఇఫ్ యూ డ్రా ద V వర్సెస్ I కర్వ్ ఫర్ ఏ గివెన్ V వర్సెస్ I కర్వ్, సో
this is the straight line. So let's say this is the angle theta. So ఇక్కడ నుంచి మనం ఏం రాసుకోవచ్చు, the slope tan theta is equals to dv by di. Okay na? So which is nothing but the slope of the vi characteristic curve results in the resistance. The slope of vi characteristic curve is resistance. So ఈ పర్టికులర్ కేసులో theta కాన్స్టెంట్ కాబట్టి ఓకేనా. సో ద ఆర్ ఈజ్ కాన్స్టెంట్, రెసిస్టెన్స్ అన్నది కాన్స్టెంట్ ఉంటుంది. అదే ఇఫ్ ద టీటా ఈజ్ వేరియబుల్, సో సేమ్ కర్వ్ ఇఫ్ ఐ టేక్, సో సేమ్ గ్రాఫ్, సో ద వి వర్సెస్ ఐ కర్వ్ ఇఫ్ ఐ టేక్, సో లెట్ ద గ్రాఫ్ ఈజ్ లైక్ దిస్. ఓకేనా. సో ఈ పర్టికులర్ కేసులో స్లోప్ ఏమవుతుంది, సో ద tan theta ఈజ్ ఈక్వల్స్ టు, సో ద dv by di which is equals to, so variable in this particular case. సో ఈ పర్టికులర్ కేసులో ఇది వేరియబుల్ అవుతుంది. సో కాబట్టి సో దిస్ ఈస్ టీటా. టీటా అన్నది ప్రతి పాయింట్లో చేంజ్ అవుతుంది. ఇక్కడ టీటా ఒకటి ఉంటుంది, ఇక్కడ టీటా ఒకటి ఉంటుంది, ఇక్కడ టీటా, ఇక్కడ టీటా. సో అట్లా టీటా అన్నది చేంజ్ అవుతుంటుంది. కాబట్టి సో ద రెసిస్టెన్స్ ఆల్సో చేంజెస్ ఇన్ దిస్ పర్టికులర్ కేస్. ఇక్కడ రెసిస్టెన్స్ కాన్స్టెంట్ ఉంటుంది. సి ద డివి బై డిఐ ఈజ్ ఆర్. సో అదే రివర్స్, ఒకవేళ కర్వ్ కొన్నిసార్లు ఏం చేస్తారంటే క్వశ్చన్స్లో ఇక్కడ ఐ ఇస్తారు, ఇక్కడ వి ఇస్తారు. ఓకేనా. ఇక్కడ ఐ ఇక్కడ వి ఇచ్చినప్పుడు సో అప్పుడు మీరు డివి బై డిఆర్ అంటే 1/r తీసుకోవాలి. ఓకేనా. సో ఇఫ్ ద గ్రాఫ్ ఈజ్ గివెన్ లైక్ దిస్, ఐ వర్సెస్ వి ఇలా ఇచ్చారనుకోండి, సో దెన్ ద డివి బై డిఐ ఈజ్ ఈక్వల్స్ టు 1/r అనమాట. యూ గైస్ షుడ్ టేక్ 1/r హియర్. రివర్స్, ఈ రెండు రివర్స్ అయ్యాయి కదా, కాబట్టి 1/r. రైట్. సో ఇక్కడ క్వశ్చన్ అదే ఇచ్చాను చూడండి. సో క్వశ్చన్ చూసేటప్పుడు డైరెక్ట్గా ఇక్కడ సార్ ఈ యాంగిల్ ఎక్కువ, ఈ యాంగిల్ తక్కువ, కాబట్టి సో ఆర్ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్వై అని చెప్పకండి. ఓకేనా. సో దిస్ ఈజ్ ఎక్స్కి యాంగిల్, సో దిస్ ఈజ్ ద యాంగిల్ ఫర్ వై గ్రాఫ్. సో ఇది ఎక్కువ ఉంది, లెట్స్ సే దిస్ ఈజ్ టీటా ఏ, లెట్స్ సే దిస్ ఈజ్ టీటా బి. ఎస్ టీటా ఏ ఈజ్ గ్రేటర్ దాన్ టీటా బి, సో డోంట్ సే దట్ ఆర్ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్వై. సో ఇది చెప్పకండి. ఎందుకు, ఇక్కడ వి ఇక్కడ ఐ ఇస్తే ఇది కరెక్ట్, ఆర్ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్వై. బట్ సో ద టీటా ఈజ్ డిఫరెంట్, సో ద ఐ ఈజ్ గివెన్ హియర్, వి ఈజ్ గివెన్ హియర్. సో ఐ కెన్ రైట్ ద డివి బై డిఐ ఇన్ దిస్ పర్టికులర్ కేస్ ఈజ్ 1/r. ఇట్స్ నాట్ ఆర్, ఇట్స్ 1/r. ఓకేనా. సో కాబట్టి ఈ పర్టికులర్ కేసులో సో ద ఆర్ఎక్స్ విల్ బి లెస్ దాన్ ఆర్వై. సో దీనికి టీటా ఎక్కువ ఉంది కాబట్టి సో ఇది తక్కువ వస్తుంది, ఆర్ఎక్స్ విల్ బి లెస్ దాన్ ఆర్వై. సో డోంట్ పుట్ ద ఫస్ట్ ఆప్షన్, ద ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ యాక్చువల్గా ఈ క్వశ్చన్కి. ఓకే, క్లియరా కాన్సెప్ట్? చలో. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండమ్మా. సో ఫ్రమ్ ద గ్రాఫ్ బిట్వీన్ ఐ వర్సెస్, ఇక్కడ కరెంట్ కర్వ్ ఇచ్చారు, ఇక్కడ వోల్టేజ్ ఇచ్చారు. సో as shown below, identify the portion corresponding to the negative resistance. See, different పోర్షన్స్లో రెసిస్టెన్స్ అంటే ఎక్కడ స్లోప్ పాజిటివ్ ఎక్కడ స్లోప్ నెగిటివ్ చేయాలంటే ఏం చేస్తారు, టాంజెంట్స్ డ్రా చేయండి. సో ఇఫ్ ద టాంజెంట్స్ ఆర్ స్లాంట్ టువర్డ్స్ లెఫ్ట్, స్లోప్ పాజిటివ్ తీసుకుంటాం, అవునా. ఇఫ్ ద టాంజెంట్స్ ఆర్ స్లాంట్ టువర్డ్స్ రైట్, స్లోప్ నెగిటివ్ తీసుకుంటాం. స్లాంట్ టువర్డ్స్ లెఫ్ట్, స్లోప్ పాజిటివ్. స్లాంట్ టువర్డ్స్ రైట్, స్లోప్ నెగిటివ్. సో ఇక్కడ చూడండి, ఏ టు బి పోర్షన్లో ఒక టాంజెంట్ డ్రా చేస్తే ఏ పాయింట్ దగ్గర డ్రా చేయండి. సో స్లాంట్ టువర్డ్స్ లెఫ్ట్ కాబట్టి ఏబి పోర్షన్లో స్లోప్ పాజిటివ్, పాజిటివ్ స్లోప్, రైట్. అలానే ఇక్కడ బీసీ పోర్షన్లో కూడా చూడండి, ఇక్కడ ఒక పాయింట్ తీసుకొని డ్రా చేస్తే సో ఐ కెన్ రైట్ బీసీ పోర్షన్ ఆల్సో పాజిటివ్ స్లోప్. సిడి పోర్షన్లో టాంజెంట్ డ్రా చేయండి. సో ఇట్ ఈస్ స్లాంట్ టువర్డ్స్ రైట్. సో కాబట్టి సిడి పోర్షన్లో సో ద నెగిటివ్ స్లోప్. ఓకేనా. సో వేరాజ్ డిఈ పోర్షన్లో ఎక్కడ టాంజెంట్ డ్రా చేసినా ఇలా అలాంగ్ ద లైనే వస్తుంది. సో అక్కడ కూడా పాజిటివే. సో కాబట్టి సిడిలో నెగిటివ్, మనల్ని నెగిటివ్ అడుగుతున్నారు కదా. సో సిడిలో నెగిటివ్ స్లోప్. ఓకేనా. సో ఇది మీరు ఆల్రెడీ 11th గ్రేడ్లో కూడా నేర్చుకున్నారు. ఓకేనా. క్లియర్ గైస్ దిస్ కాన్సెప్ట్? So the next one, so the electrical resistance in terms of charge density
అండ్ రిలాక్సేషన్ టైం. ఓకే ఫైన్. సో మనకి ఇంతకుముందు కాన్సెప్ట్ ఒకటి తెలుసు, ఏంటది? సో ద కరెంట్కి డ్రిఫ్ట్ వెలాసిటీకి రిలేషన్ తెలుసు. విడి ఈజ్ ఈక్వల్స్ టు ఆ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు వీనా విడిఈఎన్ఏ. ఓకేనా? సో ఇది ఒక కండక్టర్, ఈ కండక్టర్ని మనం ఒక బ్యాటరీ కనెక్ట్ చేసాం. సో బ్యాటరీ ఆఫ్ పొటెన్షియల్ వి. సో ఇప్పుడు దీంట్లో ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది అప్లై అయింది అక్రాస్ ద కండక్టర్. సో ఈ కండక్టర్ యొక్క లెంత్ ఎల్. ఓకే, సో ఇప్పుడు మనకి ద రిలేషన్ బిట్వీన్ ద పొటెన్షియల్ అండ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు V ఈజ్ ఈక్వల్స్ టు E ఇంటూ ఎల్, అంతేనా? సో ద కరెంట్ I ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ విడి డ్రిఫ్ట్ వెలాసిటీ ప్లేస్లో మనం ఏమైనా రాయొచ్చా? సో వాట్ ఈస్ డ్రిఫ్ట్ వెలాసిటీ హియర్? డ్రిఫ్ట్ వెలాసిటీకి మొబిలిటీకి రిలేషన్ తెలుసు. అండ్ డ్రిఫ్ట్ వెలాసిటీ ఐ కెన్ ఆల్సో రైట్ ఇట్ యాజ్ EE/m ఇంటూ టౌ. EE/m ఇంటూ టౌ రాసుకోవచ్చా? సో అదే ఇక్కడ రాస్తున్నాను, EE/m ఇంటూ, సో ద రిలాక్సేషన్ టర్మ్ టౌ ఇంటూ E ఇంటూ N ఇంటూ A. ఓకేనా? సో నాకు ఇక్కడ ఏం కావాలంటే రెసిస్టెన్స్ కావాలి. సో వాట్ ఈజ్ బేసికలీ ద రెసిస్టెన్స్? ద V/I కదా, రెసిస్టెన్స్ ఈజ్ V/I. సో నాకు ఇక్కడ V టర్మే లేదు. సో నేనేం చేస్తున్నానంటే ఈ ప్లేస్లో కొంచెం జాగ్రత్తగా చూడండి అమ్మ, ఈ ప్లేస్లో V/L రాసుకుంటున్నా. ఏం చేయలేము, మనకున్న ఫార్ములాస్నే అటుది ఇటుది అటు రాస్తున్నా. కరెంట్ I ఈజ్ ఈక్వల్స్ టు వీనా విడిఈఎన్ఏ. సో ఇక్కడ నుంచి డ్రిఫ్ట్ వెలాసిటీ మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా తెలుసు, EE/m ఇంటూ టౌ. సో ఇది ఎక్కడ సార్ అంటే, సో ఐ విల్ షో యూ. సో అది మీకు ఇక్కడ సో ఇక్కడ, సో ద డ్రిఫ్ట్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు EE/m ఇంటూ టౌ. సో ఈ ఫార్ములా ఐడియా ఉందా? ఒకసారి నోట్స్ రివైజ్ చేయండి. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం చేస్తున్నాను? సో ఐఎమ్ రైటింగ్, సో EE/m ఇంటూ టౌ ఇంటూ A, E ఇంటూ A. సో I ఈజ్ ఈక్వల్స్ టు E ఇంటూ, సో ఈ క్యాపిటల్ ఈ ప్లేస్లో V/L రాస్తున్నాను. ఈ క్యాపిటల్ ఈ ప్లేస్లో V/m ఇంటూ L ఇంటూ టౌ ఇంటూ E ఇంటూ N ఇంటూ A. రైట్? సో నౌ నాకు కావాల్సింది ఏంటంటే V/I కావాలి, రిమైనింగ్ అని ఇటువైపు పంపిస్తున్నాను. సో కాబట్టి V/I ఈజ్ ఈక్వల్స్ టు, సో రిమైనింగ్ అని ఇటు పంపించండి, ML బై, సో ఇక్కడ N ఇంటూ E ఇంటూ E స్క్వేర్ ఇంటూ టౌ ఇంటూ A. సో వాట్ ఈస్ దిస్ V/I? ఇట్ ఈస్ నథింగ్ బట్ రెసిస్టెన్స్. సో ద రెసిస్టెన్స్ R ఈజ్ ఈక్వల్స్ టు ML అపాన్ N E స్క్వేర్ టౌ A. సో దిస్ ఈజ్ అ ఫార్ములా ఫర్ రెసిస్టెన్స్. The resistance R is ML by N E square tau A. Okay na? So the resistance formula in terms of charge density N and in terms of the relaxation time tau. So which is ML by N E square tau A. See ikkada N anadi charge density amma. Charge per unit volume is called the charge density. Okay na? Clear? Chalo. సో ఇది రెసిస్టెన్స్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ అన్నది ఏ టర్మ్స్ మీద డిపెండ్ అవుతుంది? సో ద రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ML బై NE స్క్వేర్ టౌ A. సో ఇది మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ మీద డిపెండ్ అవుతుంది, ఛార్జ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ మీద డిపెండ్ అవుతుంది, సో ఛార్జ్ డెన్సిటీ మీద డిపెండ్ అవుతుంది, అండ్ రిలాక్సేషన్ టైం మీద డిపెండ్ అవుతుంది, లెంత్ ఆఫ్ ద కండక్టర్ మీద డిపెండ్ అవుతుంది, అండ్ క్రాస్ సెక్షనల్ ఏరియా మీద డిపెండ్ అవుతుంది. సో జస్ట్ ఫార్ములా నుంచి రాశాను ఏ టర్మ్స్ మీద ఇది డిపెండ్ అవుతుందని. ఓకేనా? బేసిక్గా మాస్ ఆఫ్ ద కండక్టర్ అన్నది, ఛార్జ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ అన్నది, అండ్ ఇంకేంటి, సో రిలాక్సేషన్ టైం ఫర్ ఎ గివెన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫర్ ద గివెన్ కండక్టర్, ఇవన్నీ కాన్స్టెంట్ ఉంటాయి. సో ఇట్ డిపెండ్స్ బేసికల్లీ ఆన్ లెంత్ అండ్ ఏరియా మోస్ట్లీ. అంటే ఇంతకుముందు చెప్పాను చూడండి, కండక్టర్కి డైమెన్షన్స్ని బట్టి రెసిస్టెన్స్ వాల్యూ అన్నది చేంజ్ అవుతుంది. ఓకేనా? సో అదే ఇక్కడ లెంత్ ఏరియా మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది. ఎందుకంటే ఫర్ ఎ గివెన్ కండక్టర్ మాస్, ఎలక్ట్రాన్ అంటే ఛార్జ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్, ఎన్ అండ్ టౌ ఇవి కాన్స్టెంట్ ఉంటాయి ఎలా అయినా. అవునా? సో చేంజ్ అయ్యేయండి డైమెన్షన్స్. కాబట్టి సో ఇట్ మోస్ట్లీ డిపెండ్స్ ఆన్ లెంత్ అండ్ ఏరియా, ఎందుకంటే ఈ టర్మ్స్ కాన్స్టెంట్ కాబట్టి. ఓకే, చలో. సో ద రెసిస్టివిటీ ఆర్ ద స్పెసిఫిక్ రెసిస్టెన్స్. ఓకేనా?
సో దీన్ని 10th క్లాస్ లెవెల్లో మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు. సో ద రెసిస్టివిటీ అండ్ ద స్పెసిఫిక్ రెసిస్టెన్స్. ద రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ బేసికలీ డిపెండ్స్ ఆన్ లెంత్ అండ్ ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద ఏరియా. సో ఏరియాకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది రెసిస్టెన్స్ అన్నది, లెంత్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి సో ద రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్ బై ఏ రాసుకోవచ్చు. సో టేక్ అవుట్ ద ప్రపోర్షనల్ సింబల్, పుట్ ద ప్రపోర్షనల్ కాన్స్టెంట్ యాజ్ rho L by R is equals to rho L by A. So this rho is called the resistivity or the specific resistance. Resistivity or the specific resistance అంటాం దీన్ని. ఓకేనా? సో దీని యొక్క యూనిట్స్ ఏమవుతాయి? వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ దిస్ resistivity or the specific resistance? So rho is equals to, I can write ఇలా రాసుకోండి బెటర్, rho is equals to RA by L కదా, RA by L. So this rho will have the units of resistance ki ohm, area ki meter square by length ki meter. So meter square meter gets cancel, oka meter migultadi kabatti ohm meter are the units of the resistivity. Ohm meter are the units of resistivity. Clear guys? And inkokati entante ikkada resistivity is also the property of the given material. Resistance kuda property of the given material and resistivity kuda property of the given material. But ikkada meer ardham chesukovalsina point okati entante resistance of the conductor annadi it depends on the dimensions. ఒక 10 సెంటీమీటర్ కాపర్ వైర్ తీసుకొని ఒక 100 సెంటీమీటర్ కాపర్ వైర్ తీసుకుంటే ఈ రెండింటికి రెసిస్టెన్స్ డిఫరెంట్ ఉంటుంది, ఎందుకు డైమెన్షన్స్ చేంజ్ అయినాయి. బట్ సో ఒక 10 సెంటీమీటర్స్ కాపర్ వైర్ అండ్ 100 సెంటీమీటర్స్ కాపర్ వైర్కి ద రెసిస్టివిటీ ఈజ్ గోయింగ్ టు బి సేమ్. అది మెటీరియల్ సేమ్ అయితే చాలు, రెసిస్టివిటీ సేమ్ ఉంటుంది, దాని డైమెన్షన్స్తో సంబంధం లేదు. రెసిస్టివిటీ విల్ నాట్ డిపెండ్ ఆన్ ద డైమెన్షన్స్. రెసిస్టివిటీ డు నాట్ డిపెండ్ on dimensions of the conductor, depend on dimensions of conductor. ఓకేనా? రెసిస్టెన్స్ అన్నది డిపెండ్ అవుతుంది డైమెన్షన్స్ మీద, కండక్టర్ యొక్క డైమెన్షన్స్ మీద. ఓకే, సో ఇక్కడ మీరు హోంవర్క్ 7గా దీని యొక్క డైమెన్షన్స్ ఫార్ములా రాయండి. ఆఫ్ వాట్స్ ద డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ద రెసిస్టివిటీ అండ్ రెసిస్టెన్స్ కూడా రాయండి. రెసిస్టెన్స్ అండ్ రెసిస్టివిటీ డైమెన్షనల్ ఫార్ములా రాసేసేయండి. క్లియరా కాన్సెప్ట్ ఇది రెసిస్టివిటీ? సో ఇప్పుడు ఈ రెసిస్టివిటీని ఇంతకుముందు చెప్పినట్టుగా సో వీ కెన్ రైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఛార్జ్ డెన్సిటీ. అది ఇంకో స్లైడ్ ఉందా మనకి? లేదు. సో కాబట్టి ఇక్కడే రాస్తాను చూడండి. సో మనకి బేసిక్గా ద రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఎల్ బై ఎన్ఈ స్క్వేర్ టౌ ఏ. అవునా? సో రెసిస్టివిటీ ఫార్ములా ఏం చెప్పాను మీకు? ద రెసిస్టివిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ఏ బై ఎల్, రైట్? ఆర్ఏ బై ఎల్. సో లేదంటే సో ద రెసిస్టెన్స్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు రో ఎల్ బై ఏ కదా. సో మీరు ఇక్కడ దీంతో కంపేర్ చేస్తే ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ బై ఏ, ఇక్కడ రో ప్లేస్లో ఏముంది చూడండి, రో ప్లేస్లో వీ హ్యావ్ సో ద రో ఈజ్ ఈక్వల్స్ టు ఎం బై ఎన్ ఈ స్క్వేర్ టౌ. అంటే ద రెసిస్టివిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఛార్జ్ డెన్సిటీ అండ్ రిలాక్సేషన్ టైం. ఇదేమో రెసిస్టెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఛార్జ్ డెన్సిటీ అండ్ రిలాక్సేషన్ టైం. ఈ ఫార్ములా ఏమో రెసిస్టివిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఛార్జ్ డెన్సిటీ అండ్ రిలాక్సేషన్ టైం అనమాట. ఓకేనా? సో బేసిక్గా రెసిస్టివిటీని ఇంకొక రకంగా కూడా డిఫైన్ చేస్తారు. ఎలా అంటే సో ద రెసిస్టివిటీ ఈజ్ ఈక్వల్స్ టు రో ఏ ఆర్ఏ బై ఎల్ కదా. సో ద రెసిస్టివిటీ ఈజ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ దాట్ వైర్ విచ్ హ్యాస్ యూనిట్ క్రాస్ సెక్షనల్ ఏరియా అండ్ యూనిట్ లెంత్. ఎల్ 1 మీటర్ అయింది, ఏరియా 1 మీటర్ స్క్వేర్ అయింది. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే రో విల్ బీ ఈక్వల్స్ టు ఆర్ అవుద్దా? కాబట్టి సో డెఫినేషన్ ఏం రాసుకోవచ్చు? రెసిస్టివిటీ ఈజ్ ద resistance of that wire which has unit cross sectional area and unit length. Unit cross sectional area and unit length ki
సో రెసిస్టివిటీ ఆఫ్ దట్ వైర్ ఈజ్ నథింగ్ బట్ ద రెసిస్టెన్స్ ఆఫ్ దట్ వైర్. ఓకేనా, క్లియర్, అండర్స్టూడ్ దిస్ కాన్సెప్ట్. చలో, సో నేను ఇంతకుముందు చెప్పినట్లు డైమెన్షన్స్ మీద రెసిస్టివిటీ అన్నది డిపెండ్ అవ్వదు. రెసిస్టివిటీ ఇట్ విల్ డిపెండ్ ఓన్లీ ఆన్ ద టెంపరేచర్. ఓకేనా, రెసిస్టివిటీ ఇట్ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్ అండ్ మెటీరియల్. సో రెసిస్టివిటీ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్ అండ్ మెటీరియల్. సో ఒక ఫిక్స్డ్ టెంపరేచర్ దగ్గర నేను ఇక్కడ 4 డిఫరెంట్ డైమెన్షన్స్ ఆఫ్ కాపర్ తీసుకున్నాను. 20 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర కాపర్ ఒక రాడ్ తీసుకున్నాను. సో ఇంకా పెద్దది, అండ్ దెన్ క్యూబికల్, అండ్ దెన్ స్పెరికల్. సో ఇది మొత్తం కాపర్తోనే మేడ్ అయ్యేది కాబట్టి సో ద రెసిస్టివిటీ ఈజ్ గోయింగ్ టు బి సేమ్ 1.68 ఇంటూ 10⁻⁻8 ఓమ్ మీటర్. దట్స్ ఇట్. ఓకేనా కాన్సెప్ట్. చలో నెక్స్ట్. So 3 copper wires of lengths and cross sectional area LA 2L A/2 and L/2 2A. Resistance is minimum in. See, simple concept. So there are 3 wires. First is wire 1 అనుకోండి. సో దీన్ని క్రాస్ సెక్షనల్ ఏరియా A, లెంత్ L. అలానే సెకండ్ చూడండి. సో సెకండ్ దాని యొక్క లెంత్ వచ్చేసరికి 2L అండ్ క్రాస్ సెక్షనల్ ఏరియా A/2. సో దాని నెక్స్ట్ వన్ వచ్చేసరికి లెంత్ వచ్చేసరికి L/2, క్రాస్ సెక్షనల్ ఏరియా 2A. ఓకేనా. సో ఇక్కడ రెసిస్టెన్స్ R1 అనుకోండి, ఇక్కడ రెసిస్టెన్స్ R2 అనుకోండి, ఇక్కడ రెసిస్టెన్స్ R3 అనుకోండి. సో 3 కాపర్ వైర్స్, 3 కూడా కాపర్ వైర్సే కాబట్టి సో దీనికి రెసిస్టివిటీ రో ఉంటే దీనికి రోనే, దీనికి రోనే. ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ దాని ఫార్ములా ఎలా రాస్తారు? రో L అపాన్ ద ఏరియా A. ఫస్ట్ దానికి రో L, దాని లెంత్ వచ్చేసరికి L బై క్రాస్ సెక్షన్ ఏరియా A. R ఈజ్ ఈక్వల్స్ టు రో L బై A. సెకండ్ దాని రెసిస్టెన్స్ ఫార్ములా ఎలా రాస్తారు? రో, మెటీరియల్ సేమ్ కాబట్టి రో సేమ్, లెంత్ 2L అపాన్ ఏరియా A/2. సో R2 ఈజ్ ఈక్వల్స్ టు, సో ఈ 2 పైకి వెళ్తే 4 ఇంటూ రో L బై A. అవునా. సో థర్డ్ కేసులో చూసుకోండి, R3 విల్ బీ ఈక్వల్స్ టు, సో రో ఇంటూ లెంత్ L/2, క్రాస్ సెక్షనల్ ఏరియా 2A. సో R3 ఈజ్, సో 2 ఇంటూ 2 4, 1/4 ఇంటూ రో L బై A, 1/4 ఇంటూ రో L బై A. సో R1 ఈజ్ రో L బై A, R2 ఈజ్ 4 రో L బై A, R3 ఈజ్ 1/4 ఇంటూ రో L బై A. ఓకేనా. సో దీంట్లో దేనికి మినిమం ఉంది? ఇది 1 అనుకుంటే ఇది, లేదంటే ఇది x అనుకుంటే ఇది 4x, ఇది x/4. ఓకేనా. ఇది x అనుకుంటే ఇది ఏమవుతుంది? దిస్ ఈజ్ 4x, దిస్ ఈజ్ x/4. అవునా. కాబట్టి మినిమం దేంట్లో ఉంది? x/4. సో కాబట్టి వైర్ ఆఫ్ క్రాస్ సెక్షనల్ ఏరియా, ఫస్ట్ వన్ వైర్ ఆఫ్ క్రాస్ సెక్షనల్ మినిమం అడిగారు కాబట్టి వైర్ ఆఫ్ క్రాస్ సెక్షనల్ ఏరియా 2A దీంట్లోనే కదా. థర్డ్ దాంట్లో మినిమం ఉంది. సో దీస్ ఆల్ ఆప్షన్స్ ఆర్ రాంగ్. ఓకేనా. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ వన్. Done guys. Chalo. So the electrical resistance of a certain wire of iron is rod if the length and radius are both doubled. See, ఈ పర్టికులర్ క్వశ్చన్స్ సింపుల్గా చేయడం ఎలా అంటే, ఇది ఒక కండక్టర్ అమ్మ, సింపుల్ కాన్సెప్ట్ చెప్తాను చూడండి. సో దీని లెంత్ L, క్రాస్ సెక్షనల్ ఏరియా A అనుకోండి. సో ఇప్పుడు ద రెసిస్టెన్స్ ఈజ్ రో L బై A. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ రో L బై, సో దీని యొక్క రేడియస్ R అనుకుంటే సో ఇప్పుడు ఏమవుతుంది? రో L బై పై R², క్రాస్ సెక్షన్ సర్క్యులర్ క్రాస్ సెక్షన్ కాబట్టి పై R². సో ఇప్పుడు క్వశ్చన్లో ఏమన్నారు చూడండి, ఇఫ్ ఇట్స్ లెంత్ అండ్ రేడియస్ ఆర్ డబుల్డ్. సో ఇఫ్ ఇట్స్ లెంత్ అండ్ రేడియస్ ఆర్ డబుల్డ్, సో ఈ పర్టికులర్ కేసులో లెంత్ వచ్చేసరికి 2L, సేమ్ మెటీరియల్, లెంత్ డబుల్ అయింది. సో అండ్ దెన్ క్రాస్ సెక్షన్ ఏరియా కూడా డబుల్ అయింది అంటే 2R. సో లెట్ ద రెసిస్టెన్స్ బి R'. సో ఇక్కడ దీని రెసిస్టివిటీ రో అయితే దీనిది కూడా రోనే, ఎందుకు? సేమ్ మెటీరియల్. ఓకే. సో ద రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు రో ఇంటూ లెంత్ 2L అపాన్ ద క్రాస్ సెక్షన్ ఏరియా పై ఇంటూ R ప్లేస్లో 2R హోల్ స్క్వేర్. అంతే, సింపుల్ క్యాల్కులేషన్స్. సో ఇక్కడ ఏం చేస్తారు? దిస్ ఈజ్ 2 రో L అపాన్
2 square is 4 pi r square, 4 rho L by 4 pi r square, right? So కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, సో వాట్ ఈస్ దిస్ rho L by pi r square is nothing but r కాబట్టి సో 2 by 4 అంటే 1 by 2 times r. సో ద r dash ఈజ్ r by 2 అంటే రెసిస్టెన్స్ హాఫ్ అయింది. ఈ మెటీరియల్ నుంచి ఈ మెటీరియల్కి అంటే సేమ్ మెటీరియలే డైమెన్షన్స్ చేంజ్ అయినప్పుడు దీని రెసిస్టెన్స్ హాఫ్ అయిపోయింది. రెసిస్టివిటీ సేమ్ ఉంది, సేమ్ మెటీరియల్ కాబట్టి. ఇప్పుడు ఆప్షన్ చూడండి, ద రెసిస్టెన్స్ విల్ బి డబుల్డ్, నో. ద రెసిస్టెన్స్ విల్ బి హాఫ్డ్, కరెక్ట్. అండ్ ద స్పెసిఫిక్ రెసిస్టెన్స్ విల్ రిమైన్ అన్చేంజ్డ్, ఎస్. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆర్ రెసిస్టివిటీ విల్ రిమైన్ అన్చేంజ్డ్, కాన్స్టెంట్ ఉంటుంది, బట్ రెసిస్టెన్స్ అన్నది హాఫ్ అయింది. రెసిస్టెన్స్ హాఫ్డ్, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ డబుల్డ్, నో. రెసిస్టెన్స్ అండ్ ద స్పెసిఫిక్ రెసిస్టెన్స్ బోత్ రిమైన్ అన్చేంజ్డ్, నో. కానీ మెటీరియల్ సేమ్ ఉంటుంది కాబట్టి రోస్ సేమ్ ఉంటుంది, బట్ ఆర్ అనేది డిఫరెంట్ అవుతుంది, చేంజ్ అవుతుంది. ఈజీ క్వశ్చన్ అగైన్. సో ఈ క్వశ్చన్ మీరు హోంవర్క్గా తీసుకోండి. మీకు కాన్సెప్ట్ చెప్పాను కదా ఆల్రెడీ, ఏ వైర్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆర్ ఈజ్ స్ట్రెచ్ టు ఇట్స్ డబుల్ ద లెంత్. సో టేక్ ఇట్ యాజ్ హోంవర్క్ 8 or 9. సో 8 అనుకుంటా. సో రైట్ ఇట్ యాజ్ హోంవర్క్. ఈ క్వశ్చన్ కూడా మీకు ఈజీ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. సో మీకు ఒక షార్ట్ కట్ కూడా ఇస్తాను ఇక్కడ, యూ గైస్, షార్ట్ కట్ ఫర్ స్ట్రెచింగ్ అండ్ కంప్రెసింగ్. సో ఎప్పుడైతే మీరు లెంత్ చేంజ్ చేస్తారో, సో ద న్యూ రెసిస్టెన్స్ అపాన్ ద ఒరిజినల్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ద న్యూ లెంత్ అపాన్ ద ఒరిజినల్ లెంత్ హోల్ స్క్వేర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లెంత్ అయితే, ఓకేనా. అదే ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియస్ అనుకోండి, సో ద ఆర్ డాష్ బై ఆర్ న్యూ రెసిస్టెన్స్ బై ద ఒరిజినల్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఒరిజినల్ రేడియస్ బై ద న్యూ రేడియస్ హోల్ టు ద పవర్ 4. సో ఈ లాజిక్ యూజ్ చేయండి, ఈజీగా మీకు ఆన్సర్స్ వచ్చేస్తాయి, ఓకేనా. దిస్ ఈజ్ ద షార్ట్ కట్ ఫర్ కంప్రెసింగ్ అండ్ స్ట్రెచింగ్, ఓకే. సో ఈ క్వశ్చన్స్ మీరు ఓన్గా చేయండి. హోంవర్క్ 9, ఇంకా కొన్ని క్వశ్చన్స్ కూడా హోంవర్క్ ఉన్నాయి. హోంవర్క్ 10, ఇవన్నీ ఈజీ క్వశ్చన్స్, జస్ట్ 10th క్లాస్ లెవెల్లో చేసిన క్వశ్చన్స్ ఇవి. ఇది కూడా ఈజీ క్వశ్చన్. హోంవర్క్ 11. షార్ట్ కట్స్ యూజ్ చేయండి, నేను చెప్పిన షార్ట్ కట్స్ యూజ్ చేయండి. హోంవర్క్ 12. సో దట్స్ ఇట్, ఓకేనా. సో ఏవైతే మనం రెసిస్టివిటీ బేస్డ్ క్వశ్చన్స్ ఇచ్చానో, సో అవన్నీ కూడా చాలా చాలా ఈజీ క్వశ్చన్స్, ఓకే. సో కొంచెం జాగ్రత్తగా ప్రాపర్గా లెక్చర్ వినండి అండ్ షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఈరోజు డిస్కస్ చేసినవన్నీ కూడా బేసిక్ కాన్సెప్ట్స్. ఈ రెసిస్టెన్స్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ మనకి ఎంసెట్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే స్టూడెంట్స్ ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నారో దీని మీద కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టండి, ఓకేనా. క్లియర్ గైస్? So chalo, so with this I am going to wind up today's lecture. So let's meet in the next lecture with the concept of Ohm's law and the color coding of the resistors and then the combination of the resistors concepts. So till then, keep studying. All the very best. Bye guys.